సండే మీనింగ్ ఎర్లీ అవేకనింగ్. ఆదివారం అంటేనే ఉదయాన్నే యేసుక్రీస్తు యొక్క సమాధి దగ్గరికి ఆ స్త్రీలు వెళ్ళడానికి వారు శనివారమే సిద్ధపడి ఏం చేశారు, ఆదివారం పెందల కడనే లేచారని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి సండే అంటే లేట్గా లేవడం కాదు. అందరు చెప్పండి, సండే అంటే ఏం చేయాలి? ఎర్లీగా పెందల కడనే లేచి కమ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవునికి సన్నిధికి మనం రావాలి. కాబట్టి మన జీవితాల్లో మరొక శ్రేష్టమైన అంశం ఏంటంటే ఆదివారం అంటే వీ హ్యాడ్ టు వెయిట్. ఆదివారం దేవుని కలుసుకోవడానికి మనం కూడా చాలా సంతోషంగా ఎదురు చూడాలి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే స్థలం, దేవుడు మనతో మాట్లాడే సమయం. మనకెవరైనా ఇష్టమైన వ్యక్తి లేదా చాలా విలువ కలిగిన వ్యక్తి మాట్లాడితే మనం చాలా క్రమం తప్పకుండా అంటే ఏకాగ్రతగా వింటాం. అంతేకాదు ఆ వ్యక్తి మళ్ళీ ఆ మాటలు మనకు దొరకవు కాబట్టి మనం చాలా ముందుగా వెళ్తాం. ఎందుకంటే ఆ మాటలు మళ్ళీ దొరకవు మనకి. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో అదే ఆసక్తిని కనపరచాలి. కీర్తనకారుడైన దావీదు ఏమంటాడంటే, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు. ఒక అర్థం అవుతుందా? అంటే నన్ను తినేస్తుంది, స్వచ్ఛమైన తెలుగులో నన్ను చంపేస్తుంది అని అర్థం. అంటే నాకు కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నీ ఇల్లే గుర్తొస్తుంది ప్రభువా, నీ సన్నిధి గుర్తొస్తున్నాయి. నాకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నీ మాటలే గుర్తొస్తున్నాయి అంటాడు. కాబట్టి మనం కూడా ఇటువంటి ఆసక్తి కలిగి ఉండాలి, నీ ఇంటిని గురించిన ఆసక్తి. కానీ నేటి దినాల్లో మానవుడికి ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో ఆసక్తులు. అంటే దేవుని విషయాల మీద తప్ప లోకంలో ఎన్నెన్నో వాటి మీద మనిషి తన మనసును పెట్టుకుని పరుగు కొనసాగిస్తున్నాడు. ఇదే మాటలో కోరహ కుమారులు రాస్తూ అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటాడు. నిజమే కదా? దుప్పి నీటి వాగుల కొరకు, ఆయన చూడండి కంపారిజన్ ఎలా చేశాడో. దుప్పి ప్రవహించే నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటున్నాడు. కాబట్టి మన జీవితాలలో మన ఆశ, మన శ్వాస, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, మన జీవితానికి కేంద్రం ఏదైనా ఉంది అంటే దేవుని గురించిన ఆసక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ ఆసక్తిని మన జీవితంలో ఎప్పుడు కూడా ఆగిపోవడానికి వీల్లేదు. ఆసక్తి ఎప్పుడు కూడా సన్నగిలడానికి మనకి అవకాశం లేదు. కాబట్టి ప్రతినిత్యం కూడా క్రీస్తులో మనం తుది శ్వాస విరిచే వరకు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగాల్సిన వారమై ఉన్నాం. మన గ్రోత్ ఎప్పుడు కూడా ఆగిపోవడానికి వీల్లేదు. మన గ్రాఫ్ ఎప్పుడు కూడా ఆగిపోవడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా క్రీస్తులో మనం ఎదిగేవారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు ఉదయకాలం నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు రాస్తున్న ఒక చక్కని ఒక సందేశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, కీర్తనకారుడు 40వ కీర్తన 17వ వాక్యం, 40వ కీర్తన 17వ వాక్యంలో ఒక మాట చదువుకుందాం. నేను శ్రమల పాలై దీనున్నైతిని, ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకుము. సమస్యలు అనే మాటను నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సమస్యలు లేనోళ్ళు ఎవరన్నా ఉన్నారా నేను ప్రశ్న వేస్తే బహుశా సమస్యలు లేనోళ్ళం ఇక్కడ ఎవరం కూడా ఉండం. ఎందుకంటే మనం ఒక మాట వింటాం, ఎంత చెట్టుకి అంత గాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏంటంటే స్మూత్ అండ్ స్వీ, నెవర్ మేక్ ఏ స్కిల్డ్ సైలర్ అనే మాట. తెలుగులో ఏంటంటే సముద్రము నిమ్మళంగా ఉన్నప్పుడంట ఒక నిపుణత కలిగిన నావికుడిని ఎప్పుడు కూడా తయారు చేయలేదు. ఒక నావికుడు నిపుణత కలిగిన వాడిగా, ఒక నావికుడు దృఢమైన వాడిగా, కొత్త ఆలోచనలతో ఒక వ్యక్తి ముందుకెళ్ళాలంటే సముద్రం ఏమవ్వాలంటే అల్లుకొల్లోలంగా ఉండాలి. అప్పుడే అల్లుకొల్లోలంగా ఉన్న సముద్రంలో తన ఆ పడవను ఎలా తీసుకువెళ్ళాలో, తన షిప్ను ఎలా తీసుకువెళ్ళాలో అప్పుడు నావికుడికి బాగా తెలుస్తుంది. జీవితంలో మనం చాలాసార్లు సుఖాన్ని కోరుకుంటాం. జీవితం మనం ఎప్పుడు కూడా స్మూత్ లెవెల్లో వెళ్ళాలనుకుంటాం. అంటే జీవితంలో ఎప్పుడు కూడా సజావుగా సాగాలంటాం, అల్లుకొల్లాలని ఎప్పుడు కూడా మనం ఇష్టపడం. కానీ సముద్రం నిమ్మళంగా ఉంటే, సముద్రం చాలా మౌనంగా ఉంటే అందులో ప్రయాణం చేసే నావికుడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాలేడు. ఒక నావికుడి యొక్క గొప్పతనం తెలియాలి అంటే సముద్రం ఏమాలంటే తుఫాన్లు రావాలి. సముద్రం అల్లుకొల్లాలం అయితేనే ఒక నావికుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్ గ్రంథంలో దేవుడు నీ యొక్క జీవితంలో ఏమంటాడంటే ప్రయాణం మొదలైంది అంటాడు. అయితే ప్రయాణం మొదలైంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ సమస్యలు రావని కాదు, కష్టాలు రావని కాదు, శ్రమలు రావని కాదు. అసలు చాలాసార్లు మన జీవితాలు ఏమైపోయినాయి అంటే చాలా సుఖానికి అలవాటు పడిపోయినాయి. శ్రమలు లేనిది జీవితం కాదు, కష్టాలు లేనిది జీవితం కాదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, గాడ్ పర్పస్ బిహైండ్ యువర్ ప్రాబ్లం.
దేవుని యొక్క ఒక ఉద్దేశం మన సమస్య వెనుక ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, సమస్యలను వాళ్ళు ఎవరన్నా ఉన్నామంటే మనం కదిలించలే కానీ ఏకరువు పెడతాం. నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. చాలా వరకు కూడా మనం ప్రార్థన ఏం చేస్తాం ఆలోచించండి. ఈరోజు ఉదయం వచ్చేటప్పుడు మీరు రాత్రి చేసిన ప్రార్థన నేను అంటాను మళ్ళీ ఉదయం కొనసాగించారు, లేదా నిన్న ఉదయం చేసిన ప్రార్థన రాత్రి చేశారు. ఇలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు చేసిందే మళ్ళీ మళ్ళీ దేవునికి చెప్పారు. ఎలాగో తెలుసా, నీవు దేవునికి ఒక పెద్ద చిట్టా ఇచ్చావు, ఒక పెద్ద లెక్కపత్రం ఇచ్చావు. ఇన్ని సమస్యలు ఉన్నాయి ప్రభువా, నాకు దేవునికి నువ్వు విన్నవించావు. విన్నవించడం తప్పు కాదు. చాలా వరకు కూడా దేవుని దగ్గరికి వెళ్ళే ప్రార్థనలన్నీ కూడా ఏముంటాయి అంటే సమస్యలే. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, సమస్యలు ఉండాలి జీవితంలో. సమస్యలు లేకపోతే అది జీవితమే కాదు. సముద్రం మీద అల్లుకొల్లోలం కాకపోతే అది సముద్రం ఎలా అవుతుంది? అర్థమవుతుందా? కాబట్టి సమస్యలు ఉన్నాయి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, సమస్యలు లేనిది జీవితం కాదు. అయితే ఆ సమస్యల వెనుక దేవుని ఉద్దేశం ఏంటనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ వచ్చాయి, సమస్యలు వచ్చాయి. చాలామందికి సమస్యలు వచ్చేస్తే అనిపించేది ఏంటంటే, ఇంత సమస్యల నాకు, ఈ వయసుకి నాకు ఈ సమస్యల, లేదా నా కుటుంబ పరిస్థితికి నాకు ఈ సమస్యల, నాకున్న అనుభవానికి ఈ సమస్యల్లో నేను ఎందుకు ఇంకా జీవించడం, చనిపోవడం మంచిది కదా అనేది మనకు చాలామందికి వచ్చే ఒక తొందరపాటు చర్య. నీకు నాకే కాదు, గొప్ప భక్తుడైన ఏలియా అంతటి వాడినే ఈ మరణాపేక్ష అనేది వదలలేదు. ఆయనకు కూడా కర్మెలు పర్వతం మీద, ముందు అధ్యాయంలో కర్మెలు పర్వతం మీద ఆకాశము నుండి అగ్నిని రప్పించిన ప్రార్థన వీరుడైన ఏలియా వెంటనే ఆ రాణి అంది, రేపు ఇదే టయానికి నేను చంపేస్తానన్నావా? మీరు ఆలోచించండి. దేవుని నుండి శక్తిని పొందిన ఏలియా ఒక స్త్రీ చెప్పిన మాటలకి భయపడిపోయి చాలా దూరం పరిగెత్తి ఆయన అనుకుంటాడు చచ్చిపోతాను అనుకుంటాడు. ఈరోజు మనకి సమస్యలు వచ్చినప్పుడు, లేదా మనకి తొందరపాటు కలిగినప్పుడు, లేదా మన మీద ఒత్తిడి పెరుగుతున్నప్పుడు, మన మీద భారమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మన మైండ్కి మొట్టమొదటిగా వచ్చే ఆలోచన ఏంటంటే చచ్చిపోదాం. నేను అంటాను, చనిపోయి ఏం చేస్తావు? చనిపోవడానికి కాదు కదా. యూ హ్యావ్ నో రైట్ ఎట్ ఆల్ టు కిట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు ముగించడానికి నీకు రైట్ ఎక్కడుంది? నీకు హక్కు ఎక్కడుంది? నీ జీవితం నువ్వు అనుకుంటే రాలేదు కదా, నీ జీవితం నువ్వు అనుకుంటే ఇక్కడ లేదు కదా. ఈరోజు దేవుడు నీకు ఒక జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే, యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ ఎక్స్పీరియన్సెస్. నీకు వచ్చే ప్రతి అనుభవం గుండా నువ్వు వెళ్ళాలి. కీర్తనకారుడైన దావీదే మాటలు 23వ కీర్తన రాస్తూ, గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళిన ఏ అపాయము నాకు రాదు అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? గాఢాంధకారపు లోయ అంటే సమస్యలు నీ జీవితంలో ఎదురైన నీకే అపాయం లేదు, ఎందుకంటే ప్రభు నీతో ఉంటాడు కాబట్టి. ఈ సమస్యల గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నో వన్ మేక్ ఏ లాక్ వితౌట్ కీ. నిజమే కదా. మనం ఇంటికి తాళం వేయడానికి ఒక తాళ బుర్ర కొంటాం. తాళ బుర్ర కొన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? దాంతో పాటు ఏమి ఇస్తాడు? దానికి కీ, తాళం కూడా ఇస్తాడు. అవును కదా. తాళం లేకుండా, దానికి కీ లేకుండా తాళబుర్ర ఎవడో చేయడు. సేమ్ దేవుడు కూడా, దట్స్ వై గాడ్స్ వోంట్ గివ్ ఎ ప్రాబ్లం వితౌట్ సొల్యూషన్. దేవుడు కూడా ఈ యొక్క సమస్యకు పరిష్కారం లేకుండా ఎప్పుడు కూడా మన జీవితంలో సమస్యలు ఆయన అనుమతించడానికి జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ఇశ్రాయేలీలు కదా. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు, అంత అయిపోయింది, బాగానే ఉంది. ఎర్ర సముద్రం దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుందంటే, ముందేమో సముద్రం ఉంది, అలా వెనక్కి తిరిగి చూస్తే వదిలేను అనుకున్న ఫరో ఏం చేశాడండి? వెంటబడి తరుగుతున్నాడు. మీరు గమనించారా? ముందుకు వెళదామంటే ఎర్ర సముద్రం, వెనక్కి వెళదామంటే ఫరో సైన్యం మోషే మీద పెద్దగా అరుస్తున్నారు. మోషే ఏం చేస్తావు మమ్మల్ని ఇప్పుడు? మీరు ఒక్కసారి ఆలోచించండి. మోషే దేవునికి మొరపెట్టాడు. మొరపెడితే ఏమైందో తెలుసా? నేను ఒక మాట చెప్పాను, ద గాడ్ వోంట్ గివ్ ఎ ప్రాబ్లం వితౌట్ సొల్యూషన్. దేవుడు ఎర్ర సముద్రం ఉంది, అయితే దేవుడు ఎర్ర సముద్రంలో వారికి ఏం కలుగజేశాడు? దట్ ఈస్ ఎ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లం. నీ ముందు ఎర్ర సముద్రం. మనం అనుకుంటాం, అమ్మో ఇంత పెద్ద సమస్య, ఇంత పెద్ద సమస్యను ఇలా అంటాం. నేను దీన్ని ఎలా ఈదాలి? నువ్వు ఇదే పనిలే, దేవుడు నీకు మార్గం కలుగజేస్తాడు. ఈరోజు సమస్యలు సమస్యలు సమస్యలు, ఎన్నెన్నో సమస్యలు, ఒక్కొక్కరికి ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకపోతే మన జీవితంలో మన మనుషులమే కాదు. సమస్యలు లేకపోతే మన జీవితంలో నీ యొక్క పరిస్థితి ఏంటో దేవుడు లెక్కించడానికి వీలు కాదు. సమస్య లేకపోతే నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఎప్పుడు కూడా బయటపడవు. నువ్వేంటో తెలియాలంటే సమస్యలలో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో తెలియాలి. మీకు అర్థమవుతుందా? చాలాసార్లు మనం మార్గం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సమస్యలు వద్దు ప్రభా, సమస్యలు వద్దు ఆయన, సమస్యలు వద్దు అనుకుంటే నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావు? 10th క్లాస్ విద్యార్థి నాకు పరీక్షలు లేకుండా నన్ను ఇంటర్మీడియట్కి పంపించండి అంటే కుదురుద్దా?
కుదరదు కదా. 10th వాడేంటో తెలియాలి, 10వ తరగతిలో 10th స్టాండర్డ్లో వాడేంటో తెలిస్తేనే వాడిని ప్రూవ్ చేసుకోవాలి, వాడిని నిర్ధారించుకోవాలి. వాడి శక్తి ఎంతో, వాడి బలం ఎంతో, వాడి జ్ఞానం ఎంతో తెలిస్తేనే కదా పరీక్షలు. ఈరోజు పరీక్షలు ఏంటో తెలుసా? సమస్యలు ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశాలు. సమస్యలు లేకుండా మన జీవితాలు ఎప్పుడు కూడా ఉండవు. స్మూత్ కార్నర్ని ఎప్పుడు కూడా మనం కోరుకోవడానికి వీల్లేదు. సమస్యలు వస్తాయి. ఓ భక్తుడు అంటాడు, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ జర్నీ ఫ్రమ్ వన్ ప్రాబ్లం టు అనదర్ ప్రాబ్లం అంటాడు. జీవితం అంటే సింపుల్ ప్రయాణం. ఏం ప్రయాణం తెలుసా? ఒక సమస్య నుంచి మరొక సమస్యకి. నిజమే కదా? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు నీకున్న సమస్య పెద్దదవుతుంది. మనం అనుకుంటాం, అమ్మయ్య ఈ సమస్య పోతే ఇక నా లైఫ్ సజావుగా ఉంటుంది, హ్యాపీగా ఉంటానంటాం. ఆ సమస్య పోతుంది, మళ్ళీ సమస్యలు లేకుండా ఉంటుందా? అగైన్ వన్ మోర్ ప్రాబ్లం ఇన్ యువర్ లైఫ్. మళ్ళీ ఇంకొక సమస్య. ఇశ్రాయేలు అప్ టు రీచ్ ఎక్కడ దాకా? కానానుకు వెళ్ళేదాకా అన్ని సమస్యలు వాళ్ళకి కదా. వేధించాడు. ఎంతగా వేధించాడండి ఫరో. వాళ్ళని వెట్టి చాకిరి చేయించాడు. ఇక వాళ్ళ మూలుగులు ఎంతవరకు వచ్చినాయి అంటే దేవుడే దిగి వచ్చే వరకు చేశాయి. మీరు ఆలోచించారా? అంతగా వేధించాడు. దేవుడు మోషేను పంపించాడు. మీరు ఆలోచించండి, మోషే 10 అద్భుతాలు చేశాడు. వదలను ఎట్టకేకలకి విడుదల దయచేయబడింది. ఫరో దగ్గర నుండి బయలుదేరారు. సమస్యలు ఆగినాయా? ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎలాగో సమస్య, ఎర్ర సముద్రం నుండి దాటారు. సమస్యలు ఆగిపోయినాయా? లేదు. అగైన్ మళ్ళీ వాళ్ళకి తాగడానికి ఏమీ లేవు, నీళ్లు లేవు. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి. జీవితం అంటే ఏంటో కాదు. సమస్యను దేవుని ద్వారా పరిష్కరించుకుని ముందుకు వెళ్ళి సమస్య యొక్క అగైన్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్, నీ అంతటి నువ్వు నేర్చుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి సమస్య నీకు ఒక సందేశాన్ని తీసుకొస్తుంది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు సమస్యలు ఒకవేళ ఎవరైనా ఉంటే నేను అంటాను, సమస్యలు నీకొక షేప్, నీకొక రూపాన్ని ఇస్తాయి. సమస్యలు నీకొక క్యాలిబర్, నీ స్థితి ఏంటో నిర్ధారిస్తాయి. సమస్యలు దేవునితో నీకున్న రిలేషన్ ఏంటో చెప్తాయి. సమస్యలు లోకంలో నీకున్న స్థానం ఏంటో చెప్తాయి. సమస్యల పరిష్కారం నీకేం చెప్తావు తెలుసా? జీవితం మీద నీకు నమ్మకాన్ని కలిగిస్తాయి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, వింటున్నారా? ఒరిస్సాలో ఒక పెద్ద జూ ఉంది, మీ అందరికీ తెలుసు. దానిలో వాళ్ళు 4 పులులు ఉండేవి. 4 పులులు. అయితే ఈ జంతు ప్రేమికులు, యానిమల్ లవర్స్ అంతా కోర్టుకు పోయి ఈ జంతువుల్ని ఇలా సర్కస్ వాళ్ళు ఇలా బంధించడం బాగలేదు కాబట్టి ఈ పర్యావరణం, జంతు ప్రేమికులు పోయి కోర్టులో గెలిచారు. అప్పుడు ఏం చేశారంటే కోర్టు యొక్క తీర్పు ఇచ్చింది. ఆ జూల్లో ఈ యొక్క సర్కస్లో ఆడించే జంతువులన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసేయండి అంటే అడవుల్లో వదిలేసేయమన్నారు. ఇలా ఆ ఒరిస్సాలో కూడా ఆ జెమినీ సర్కస్ అనమాట. దానిలో 4 పులులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే జాగ్రత్తగా ఆ 4 పులులను తీసుకొని పోయి అడవిలో వదిలేస్తారు. అయితే జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఈ 4 పులుల్ని అడవిలో వేట కుక్కలు ఉన్నాయి. అడవిలో వేట కుక్కలు వేటాడి 4 పులులు చంపేశాయి. మీరు ఆలోచించండి, కుక్కలు వేటిని చంపినాయి తెలుసా? పులులు చంపినాయి. విచిత్రంగా ఉంది కదా? దీని మీద కారణాన్ని అన్వేషించారు. ఎందుకు ఇలా చేశారంటే సర్కస్లో ఏమైందంటే వాటికి వేటాడటం అనే అలవాటు తప్పిపోయింది. సర్కస్లో ప్రజల మధ్య ఉండిపోయాయి. అంటే వాటి నైజం, వేటాడడం అనే ప్రవృత్తిని అవి మర్చిపోయాయి. మనుషుల మధ్య ఉండిపోయి వేటాడడం అనేది వాటి జీవితం నుంచి తీసేసుకున్నాయి. అందుకే ఒక్కసారి అడవిలోకి వెళ్ళిన తర్వాత, అరణ్యానికి వెళ్ళిన తర్వాత అవి వేటాడలేక వేటి చేతిలో చచ్చిపోయినాయి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, సమస్యలు లేకపోతే ఒక్కసారి చూడండి, దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తు, శ్రమ దినాన నువ్వు కురింగిపోతే చేతగానోడు అవుతావు. అందుకే దేవుడు ఒక్కొక్క మెట్టు నేను తీసుకుపోతాడు. ముందు నీవు ఎంత సమస్యను ఎదుర్కోగలవో అంతవరకే తీసుకెళ్తాడు నిన్ను. అంతకు మించి నీ మీద ఒక్క ప్రెజర్ కూడా దేవుడు ఇంక్రీజ్ చేయడు. దాని తర్వాత నీ స్థితి గమనించిన తర్వాత దేవుడు ఏం చేయాలో ముందుకు తీసుకువెళ్ళాలా లేదా అక్కడే నీకు ఒక పాఠం నేర్పించాలనే దేవుని విషయం. అయితే ఒక విషయం, సమస్యలు లేకుండా నీ జీవితంలో గొప్పడు కాలేవు. సమస్యలు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే నేను శ్రమల పాలై దీనున్నైతిని, అయ్యా నాకు శ్రమలు వచ్చాయి.
ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నాను. నీ శ్రమ ఏదైనా కావచ్చు, నీ కష్టం ఏదైనా కావచ్చు, నువ్వు అనుకున్న ఒక విపత్తు ఏదైనా కావచ్చేమో, కానీ దట్ ఈస్ ఎ ప్రాబ్లం. ఈరోజు నీకు ఒక సమస్యకు పరిష్కారం ఉంది. దట్ ఎగ్జాక్ట్లీ వాట్ బైబిల్ సేస్. సమస్యలకి ప్రభు దగ్గర పరిష్కారం లేకుండా ఏది లేదు. దేవుడు పరిష్కారము చూపని సమస్య ఏది కూడా లేదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, వింటున్నారా? ఏలియా చచ్చిపోతాను అనుకున్నాడు. ఏమవుతుందండి చచ్చిపోతే ఏమవుతావు? అందుకే భక్తుడు అన్నాడు, చచ్చిపోవడం అనే గురించి చాలాసార్లు మనం చివరికి వచ్చేది ఏంటంటే, ఎందుకండి జీవితం? పుట్టిన దగ్గర నుంచి కష్టాలే కష్టాలు, బాధలే బాధలు, శ్రమలే శ్రమలు. నాలాంటి జీవితం ఎవరికి ఉండకూడదని ఎవరన్నా అనుకున్నారు? ఎక్కడ? నాలాంటి జీవితం ఎవరికి ఉండదు, నాలాంటి బాధలు ఎవరికి ఉండకూడదు. ఒకసారి మనం ఈ డైలాగ్ కూడా కొడుతూ ఉంటాం, నా బాధలు శత్రువుకు కూడా రాకూడదంట. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ చివరికి ఏం చేస్తాం మనం? చచ్చిపోతే పోద్దండి, చచ్చిపోతే ఒక పని అయిపోద్ది. ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ టు ద టెంపరీ ప్రాబ్లం. తాత్కాలికమైన సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటో తెలుసా? చచ్చిపోవడం కదా. చచ్చిపోవడం అంటే ఏంటండి? చచ్చిపోవడం చాలా తేలిక. చచ్చిపోయి ఏం చేస్తావు? జీవితం సవాళ్ళు ఎదుర్కోవాలి. జీవితం అంటే పోరాటం. జీవితం అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. జీవితం అనే పరీక్షలో నువ్వు నెగ్గాలి, ప్రభు ద్వారా మెప్పు పొందాలి. దట్ ఈజ్ లైఫ్. ఈ జీవితాన్ని కోరుకోకుండా ఏం చేస్తావు? చచ్చిపోతావా? చచ్చిపోతే ఏం చేస్తావు? అవును, ఇది తాత్కాలికమైన సమస్యకు చచ్చిపోవడం అనేది శాశ్వత పరిష్కారం ఇది కాదు. జీవితం ఈరోజు మీకు కొన్ని పాఠాలు నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అవును, శ్రమల పాలై దీనున్నైతేని ప్రభు నన్ను తలంచుకొనిచున్నాడు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. గమనించారా? నీ సమస్య ఏంటో దేవుని తెలుసు, నీ కష్టం ఏంటో దేవుని తెలుసు. నిన్ను ఎలా డీల్ చేయాలో, నీ సమస్యతో ఎలా దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళాలో దేవుని బాగా తెలుసు. ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ జరుగుతున్న తతంగం అంతా మన మైండ్లు చాలా చిన్నవి, మన జ్ఞానం చాలా చిన్నది, మనకు అర్థం కాదు. ప్రభువా ఏం చేస్తున్నావు, ఎటు తీసుకుపోతున్నావు, నీకు అనవసరం. నువ్వంతే, ఆయన ఎటు తీసుకుపోతాడో అటు రావడం మంచిది కదా. నేను శ్రమల పాలై దీనున్నైతిని ప్రభు నన్ను తలంచుకొంచున్నాడు. ప్రభు మర్చిపోయాడు అనుకుంటున్నారా? కాదు. దేవుని మైండ్లో నువ్వు ఉన్నావు, దేవుని ఆలోచనలో నువ్వు ఉన్నావు. అవును, ప్రభు నన్ను తలంచుకొంచున్నాడు. తర్వాత నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. దేవా ఆలస్యం చేయకు. మనం కూడా చాలాసార్లు ఎట్లాగే అనుకుంటాం. ఏమన్నా తెలుసా? ప్రభు తొందరగా రానైనా, ఆలస్యం అయిపోతుంది. ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే మనందరికీ ఆలస్యం అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. అస్సలు ఇష్టం ఉండదు ఆలస్యం అంటే. తొందరగా జరిగిపోవాలి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితంలో నీ సమస్యకు ఎప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలో, దేవుడు ఎప్పుడు నీ సమస్యను ఆయన జోక్యం చేసుకోవాలో దేవుని బాగా తెలుసు. కీర్తనకారుడు అంతటి వాడే ఆలస్యాన్ని భరించలేక అంటాడు, నేను శ్రమల పాలయ్యాను ప్రభువా, కష్టంలో ఉన్నాను, శ్రమల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను. నువ్వు తొందరగా రా ప్రభువా, నాకు సహాయం చేయి. ఈ బాధలో నుండి నన్ను విడుదల చేయి, ఈ సమస్యలో నుండి నన్ను విడుదల చేయి, నన్ను లేవనెత్తు ప్రభువా, నీవు ఆలస్యం చేయొద్దు కదా. మనం కూడా ఇలాగా అనుకుంటాం, తొందరగా. నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు తలంచుకొంచున్నాడు. నీ జీవితంలో ఎప్పుడు నీ సమస్యకు ముగింపు అవ్వాలో, ఎప్పుడు నీ సమస్యల నుండి బయటకు తీసుకురావాలో, ఎప్పుడు సమస్య నుండి నువ్వు పాఠాలు నేర్చుకున్న తర్వాత దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి నిన్ను తీసుకెళ్లాలో దేవునికి తెలుసు. మరియ మార్తల జీవితంలో కూడా తొందరగా మెసేజ్ పంపించారు ఆయనకి. తొందరగా, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు, నువ్వు తొందరగా రా ప్రభువా. అంటే నువ్వు చనిపోక ముందేరా, నువ్వు ప్రేమిస్తున్నావు కదా, మేమంటే నీకు చాలా ఇష్టం కదా, నువ్వు తొందరగా రా ప్రభు అని ప్రభువుకి మెసేజ్ పంపించారు, వర్తమానం పంపించారు. ప్రభువుకి చేరిపోయింది. ప్రభువుకి వర్తమానం చేరేటప్పటికి లాజరు బ్రతికున్నాడు, చచ్చిపోయాడండి? బ్రతికే ఉన్నాడు. ప్రభు వచ్చేసి ఉంటే రోగగ్రస్తుడైన లాజర్ని దేవుడు లేపేసి ఉండేవాడు. దేవుడు రాలా. పైగా వర్తమానం విన్న తర్వాత 4 రోజులు ఆడే ఉన్నాడు ఆయన. పోనీ దూరంగా ఏమన్నా ఉన్నాడా? దూరంగా కూడా లేడు, దగ్గరలోనే ఉన్నాడు. పాపం ఎంత ఎదురు చూచారు కదా. ఇదిగో ఈ మాటలు గుర్తొస్తాయి నాకు. శ్రమల పాలయ్యారు వాళ్ళు, కష్టంలో ఉన్నారు, కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంది. క్షణానికి లాజరు పరిస్థితి విషమించిపోతుంది, మరణానికి దగ్గర అవుతున్నాడు. మీరు ఆలోచించండి, ఓ పక్క లాజరు కలిసి చూస్తారు, ఓ పక్క వస్తున్నాడేమో దారి వైపు చూస్తారు, కానీ దేవుడు కనిపించట్లేదు. మన జీవితాల్లో కూడా ఇలా అనిపిస్తుంది ఒక్కోసారి. దేవుడేడి, నేను ఇంత ఏడ్చనే దేవుడేడి, ఇంత కన్నీరు కార్చనే దేవుడేడి, ప్రార్థన వింటానన్నాడు కదా దేవుడేడి, మొరపెట్టమన్నాడు కదా దేవుడేడి.
చెవి ఆలకిస్తానన్నాడు కదా, ఏడండి దేవుడు ఇక నేను ప్రార్థన చేయను, ఎందుకంటే ప్రార్థన చేసిన ఆయన నాకు సహాయం చేయలేదు అని మనం చాలాసార్లు అనుకుంటాం. లేదు, నీ ప్రార్థన వినకుండా ఉండేవాడు కాదు. విననేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, ఆయన చెవులు మందం కాదు. సో అటెంటివ్, సో కీన్. దేవుడు నీ ప్రార్థన ఎడల ఎంత ఆయన కృప కలిగిన వాడో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలస్యం చేయడు. లాజరు చనిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది తెలుసా? ఆలోచించండి. ఎందుకు ఇంకా ఆ దేవుడు ఎందుకు? ఆ దేవుడిని మనం మన ఇంట్లో పెట్టుకొని ఆతిథ్యం ఇవ్వడం దేనికి? వద్దు అనుకోవాలి. వాళ్ళు అలా అనుకోలేదు కదా. 4వ రోజు వచ్చాడు. అవును, ఎందుకంటే ఆయన అక్కడున్న స్నేహితుడి గురించి, లాజరు గురించి ఆలోచనే. ఆయన అంత దూరములో ఉన్న మరియలాత్మల యొక్క స్థితిగతులు ఆయనకి కనుమరుగైనవేవి కూడా లేవు. అంత దూరములో ఉన్న మరియ, మార్త, లాజరును ఆయన ప్రేమించను. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన నన్ను తలంచుకొనుచున్నాడు. అవును, దేవుని కనులకు మరుగైంది ఏముంది? నీ యొక్క స్థితిగతులు తెలుసు, హృదయాంతరంగాలు తెలుసు, నీ హృదయంలో దాగి ఉన్న దుఃఖం, వేదన, శోకం తెలుసు. సముద్రం వలె వరదలై పొర్లుతున్న కన్నీరు ఆయనకి మరుగైంది ఏది కూడా లేదు. గమనిస్తున్నారా? అవును, మరి అలాంటప్పుడు సమస్యలు ఎందుకు వచ్చాయి? దేవుడు ప్రేమిస్తే స్మూత్గా నా లైఫ్ తీసుకుపోవచ్చు కదా. దేవుడు నన్ను ప్రేమిస్తే సాఫ్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు కదా. దేవుడు నన్ను ప్రేమిస్తే ఆయన అన్నాడు కదా, రెక్కలు కట్టుకొని తీసుకుపోతున్నాను, అలా తీసుకుపోవచ్చు కదా. అవును, అలా తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టమే. కానీ నీ జీవితాన్ని అలా తీసుకువెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. నీవు పైకి ఎగరాలి, దేవుని స్థానానికి నువ్వు ఎగరాలి. అవును కదా. దేవుడు ఎందుకు మన జీవితాలలో సమస్యలు తీసుకొస్తాడు అంటే, ఎందుకు మన జీవితంలో కష్టాలు తీసుకొస్తాడంటే, ఎందుకు మన జీవితాలలో నీకు ఇష్టం లేని పరిస్థితులు తీసుకొస్తాడంటే, అవి ఉంటే నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? నీ ఒక రూపాంతరము చెందిన వ్యక్తిగా మార్చబడతావు. కష్టాలు నేర్పిన పాఠాలు మన జీవితంలో మరొకరు ఎప్పుడు కూడా నేర్పవు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ట్రయల్స్ ఆర్ వెరీ గుడ్ మాస్టర్స్. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు మనకేంటో తెలుసా? మంచి ఉపాధ్యాయులు. అవును, కష్టాలలో మనం నేర్చుకున్న పాఠాలు, కష్టాల్లో మనం నేర్చుకున్న ఆధ్యాత్మిక పాఠాలు, కష్టాల్లో మనం దేవునికి వచ్చిన విధానం, కష్టాలలో దేవునికి సమీపమయ్యే మన స్థితిగతులు మన జీవితాలలో ఎప్పుడు కూడా నేర్చుకోలేం. నేను ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అందుకే ఈయనంటాడు, నా దేవా ఆలస్యం చేయకు, ఎందుకంటే నాకు సహాయం నువ్వే కదా చేస్తావు. నేను జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా వినండి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సొల్యూషన్ ఉంది. ఈరోజు మన అందరిలో ఏ సమస్య ఉన్నా పర్వాలేదు, ఏ కష్టం ఉన్నా పర్వాలేదు, నీ కష్టానికి దేవుని దగ్గర పరిష్కారం ఉంది. ఇది దేవుని దగ్గర సూత్రం. అవును, తాళం, దానికి కీ కూడా ఉంది. కీ లేకపోతే తాళానికి అర్థం లేదు కదా. దేవుడు సమస్య నీకు ఇచ్చాడంటే, దేవుని తెలియకుండా నీ జీవితంలో ఏ అనుభవం కలగదు, దేవుడికి తెలియకుండా నీ జీవితంలో ఏది కూడా జరగదు. ఎందుకంటే కీ దేవుని దగ్గర ఉంది. నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, నీకున్న ఏ లాక్ అయితే పడిపోయిందో ఆయన కీ ఇస్తాడు నీకు. దెన్ యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ. దేవుడు నీ జీవితాన్ని సంతోషమయంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరు ఆలోచించండి. చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి. కొంతమందికి శారీరక సమస్యలు, కొంతమందికి రకరకాల సమస్యలు, కొంతమందికి ఆధ్యాత్మిక సమస్యలు, కొంతమందికి మానసిక సమస్యలు, కొంతమందికి సాంఘికంగా చాలా సమస్యలు. ఎవరిని కదిలించినా చాలా సమస్యలు ఉంటాయి. అది జ్ఞాపకం చేస్తున్నాడు. సమస్య ఏది కావచ్చు, దేవుడు పరిష్కరించలేని సమస్య ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. శారాతో అంటున్నాడు, శారా ఎందుకు నవ్వుతున్నావు? దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటున్నాడు కదా. మృతతుల్యమైంది శారా కదా. స్త్రీ ధర్మం ఉడికిపోయింది, ఓల్డ్ ఏజ్ అయిపోయింది, అడ్వాన్స్ అయిపోయింది. ఇయర్లో 90 ఏళ్ల ముసలాం గర్భమును తెరవడానికి దేవుడికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా? పెళ్లి కాని కన్య యొక్క గర్భాన్ని తెరిచాడు, మరియ యొక్క దయాప్రాప్తురాల. ఇంక దేవుడికి అసాధ్యమైంది. అందుకే దేవుడు అంటాడు, దేవుడు పరిష్కరించలేని సమస్య ఏదైనా ఉందా? వై డోంట్ యూ ట్రై జీసస్? యేసుక్రీస్తును ఎందుకు మీ జీవితాలలో మీ యొక్క సమస్యకు ఆయన పరిష్కారంగా ఎందుకు మీరు ఎన్నుకోకూడదు అనేది ఈ కీర్తనకారుడి యొక్క ప్రశ్న. ప్రాబ్లమ్స్ చాలాసార్లు అంటారు, ఏంటమ్మా అలా ఉన్నావు? సమస్యలండి. ఏంటమ్మా ప్రార్థనకు రావటం లేదు? సమస్యలండి. ఏంటో మీ మధ్య అస్సలు కనిపించట్లేదు? సమస్యలు. నేను అంటాను, సమస్యలు అంటున్నావు. ఇప్పటిదాకా ఆ సమస్యలతో నువ్వేం చేశావు? ఈరోజు బైబిల్ గ్రంథం చెప్తున్న ఆ ప్రశ్న దేవుడు మనతో అంటున్నాడు, ఇప్పటిదాకా సమస్యలని ఎక్కడెక్కడో ఉన్నావు, ఎక్కడెక్కడో దూరంగా ఉన్నావు. ఆ సమస్యలతో ఇప్పటిదాకా నువ్వేం చేసావు?
ఆ సమస్యలు నీకేం పాఠాలు నేర్పించాయి? ఆ సమస్యలు నీ జీవితంలో ఏ రూపాంతరాన్ని తీసుకొచ్చాయి? ఆ సమస్యల ద్వారా నీ జీవితాన్ని ఎలా మార్చుకోగలిగావు? ఆ పరీక్షలు నీకు మేలు చేసాయా? నేను జ్ఞాపకం చేస్తున్నాను. సమస్యలు మన జీవితంలో ఏం చేస్తాయో స్క్రీన్ మీద ప్రాబ్లమ్స్, PROBLEMS 1 2 3 4 5 6 7 and 8 8 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం నోట్ చేసుకుందాం. సమస్యలు ఎందుకు? దేవుడు గాడ్స్ పర్పస్ బియాండ్ యువర్ ప్రాబ్లం. సమస్యలు, మన సమస్యల వెనుక దేవుడు ఎందుకు ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒక మాట, చాలా సమస్యలకి కారణం ఏంటంటే పాపం. జాగ్రత్తగా వినండి. చాలా సమస్యలకి, అవును, ఆదాము పాపం చేయకముందు సమస్యలే లేవు కదా. పాపం చేశాడు అనగా దేవుని మాటను వ్యతిరేకించాడు. దేవుని మాటను అతడు లెక్క చేయలేదు. ఆదామవులు ఇద్దరు. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వలన వచ్చే జీవితం. ఈరోజు లోకంలో కొనసాగుతున్న ప్రతి సమస్యకు కూడా ఆజ్యం అక్కడే, పునాది అక్కడే. మీరు ఆలోచించారా? ప్రతి సమస్యకు మూలం ఎక్కడంటే అక్కడే. నీకు బాధ కలిగిద్ది అన్నాడు, అవును, శ్రమలు అక్కడే ప్రారంభమయ్యాయి. మరణం వచ్చింది కదా, అంతకుముందు మరణం లేదు. పాపము చేయకముందు లోకంలో మరణం అనే సమస్య లేదు, నిజమే కదా. దేవుడు వచ్చాడు అక్కడికి, దిగంబరులుగా దాక్కున్నారు. రా బయటికి, ఆదామా ఎక్కడున్నావంటే రాడు. ఆయన రాడు. ఎక్కడున్నావంటే దాక్కున్నాను అన్నాడు. బయటికి రా అంటే రానన్నాడు. ఎందుకంటే నీ స్వరం విని భయపడ్డాను అన్నాడు కదా. ఎన్ని మాటలు వచ్చేసినాయి చూసారా? పాపం మనిషిని ఏం చేసిందో చూసారా? దేవుని దూరం వెళ్ళటం కాదు, మాటల యొక్క ఫ్రీక్వెన్సీని పెంచేసాయి. ఇన్ని మాటలు ఎక్కడ ఉన్నాయి? నేటి దినాన మనిషి పాపం చేసి తప్పించుకోవడానికి ఎన్నెన్ని మాటలండి, ఎన్నెన్ని మాటలు మాట్లాడతాడు. మీ మాటలు కొంచెం అయి ఉండాలంటే కొంచెం కాదు, ఎక్కువ ఉంటాయి మనకు మాటలు. ఎన్ని మాటలు మాట్లాడాడు అక్కడ. బయటికి రా అంటే రాడు అంటాడు. ఏంటంటే దిగంబరిని అన్నాడు. చూసారా? కొత్త పదం వచ్చేసింది. ఏమంటాడు? అందుకే దేవుడు అంటాడు, నీకు దిగంబరి అని నీకు తెలిపినవాడు. కొత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు కొత్త కొత్త భాష మాట్లాడతాం కదా. తప్పు చేసి ఎవడి మీదో నెడతావు కదా, ఎవడి మీదో నెట్టేస్తావు. లేదా తప్పు నీదనవు. తన తప్పును ఎప్పుడు ఒప్పుకోడు. మనం ఏ కాడకి కదా. మనిషి ప్రవృత్తి ఏంటో తెలుసా? దిగంబరత్వం. అంటే తను దిగంబరిగా ఉండి ఎదుటి ఎట చూస్తాడు? దిగంబరి. అందుకే దేవుడు అన్న, రే నాయనా, నువ్వు దిగంబరు అని నీకు తెలిపినవాడు ఎవరు? అవును, మరణం వచ్చింది. దినాన నువ్వు చస్తావన్నాడు, మరణం వచ్చింది. దిగంబరం వచ్చింది. ఇక అందరితో అయిందా? శాపం వచ్చింది. దేవుడు ఏం చేశాడు? శపించేశాడు. సర్పాన్ని శపించాడు, తర్వాత అవ్వను శపించాడు, దాని తర్వాత ఆదాముని. చూసారా? ప్రశ్నలు వేయడం ఇలా వేసుకుంటూ వెళ్ళాడు. ఫస్ట్ ప్రశ్న ఎవరికి వేశాడు? ఆదాంకి వేశాడు. పండు తింది ఎవరు? అవ్వ కదా. ప్రశ్న ఎవరికి వచ్చింది? ఆదాముకు ప్రశ్న. ఆదాము నుండి అవ్వకు ప్రశ్న. అవ్వ నుంచి అపవాదికి ప్రశ్న, సర్పానికి. కానీ శాపం ఇటు నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? సర్పాన్ని శపించాడు, తర్వాత అవ్వను శపించాడు, తర్వాత ఆదామును శపించాడు. శాపం వచ్చింది కదా. నువ్వు శ్రమ పడతావు అన్నాడు. నువ్వు ప్రసవ వేదన, దుఃఖం వచ్చింది. ఆదామును అన్నాడు, నువ్వు చెమగారుస్తావు అన్నాడు. అయిపోయింది. అంతటితో అయిందా? అవలేదు. భూమి ఏమైపోయిందండి? శపించబడింది కదా. భూమిలో నుంచి ఏమొచ్చినాయండి? ముళ్ళ తొప్పులు. ఎప్పుడైనా ముళ్ళు గుచ్చుకున్నాయా మీకు? గుచ్చుకున్నప్పుడు ఏమనిపించింది మీకు? అంతకుముందు ఈ ముళ్ళు, ఈ పల్లెరుగాయలు ఉన్నాయి అనుకుంటున్నారా? లేవు. ఎన్ని మొలిసినాయండి మీరు ఆలోచించారా? పల్లెరుగాయలు వచ్చినాయి, ముళ్ళు వచ్చినాయి. ఇన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ప్రాబ్లమ్స్. ఇవన్నీ సమస్యలే. అంత మాత్రమే కాదు, ఎన్ని వచ్చినాయి చూడండి. ఇవన్నీ కూడా పాప ఫలితం. చాలామంది సమస్యలకు గమనించండి, కారణం ఏంటంటే పాపం. అవును, పాపము పరిష్కరించబడేది ఎక్కడో తెలుసా? సిలువ యొద్ద మాత్రమే. సిలువ యొద్ద మాత్రమే. ఇట్స్ ద సెంటర్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. సిలువ యొద్ద, కల్వరి యొద్ద ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారమైనవి. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, సమస్య ఏదైనా కావచ్చు, దేవుడు పరిష్కరించలేని సమస్య ఏది కూడా ఉండదు. మీరు ఆలోచించండి ఒక్కసారి. 2000 దయ్యాలు పట్టినాయి ఒకడికి. సముద్రం గమనించండి. ఆ సాయంత్రం యేసుక్రీస్తు వారు చాలా తొందరగా ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, శిష్యుల్ని సాయంత్రం పూట తొందరగా పదండి అవతలకి అన్నాడు. ఎక్కడికి? సముద్రం అవతలకి. సముద్రం అవతలకి. మీరు ఆలోచించారా? తొందరగా పదండి అవతలకి అన్నాడు. శిష్యులకు అర్థం కాల. కానీ శిష్యులకి ఏమైనా చెప్పాడా? ఎందుకు అవతలకి అన్నాడు? చెప్పలేదు. అవతలకి అన్నాడు. సాయంత్రం పూట చీకటి పడతా ఉంది, అవతలకి బయలుదేరారు. శిష్యులందరూ బయలుదేరారు. ఇంతకీ సముద్రాన్ని దాటి అవతలకు పోయారు. బాగుంది కదా. శిష్యులకు అర్థం కాల. ఏంటి అకస్మాత్తుగా సాయంత్రం అవుతుంది, అవతలకి అన్నాడు. తీరా అవతలకి వెళ్తే ఒకే ఒక్కడి కోసం
కదా. ఓకే, వాడు సమాధుల్లో ఉన్నాడు, ఊర్లోకి కూడా వెళ్ళాల ప్రభువారు. సమాధులు ఊరికి బయటే కదా ఉంటాయి. సమాధుల్లో 2000 దెయ్యాలు పట్టినోడిని దేవుడు బాగు చేశాడు. ఒక్కడి కోసం వచ్చాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు ప్రభు ఒక్క వ్యక్తిని చూడండి ఎలా లక్ష్య పెడుతున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఎంత జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి అంటే దేవునికి ఎంత కన్సర్న్ చూడండి కదా. నేటి దినాన మనకి వాకింగ్ చెప్పాలంటే ఎక్కువ మంది జనాభా ఉండాలి. ఈ మాటలు చదివినప్పుడు సిగ్గుపడిపోవాలి. మనం 100 మంది ఉంటేగా నేను వాకింగ్ చెప్పను, లేదా 500 మంది ఉంటేగా నేను ప్రార్థన కదా, లేదా 1000 మంది ఉంటేగా నేను ప్రార్థన కదా అనే వాళ్ళకి ఇది చంపపెట్టు. ఒక్కరి కోసం ఆయన క్రాస్ చేశాడు, సముద్రాన్ని దాటేశాడు. ఒకే ఒక్క సోల్, ఒక్క వ్యక్తిని రక్షించడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎంతో సఫర్. ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆ వ్యక్తికి, ఎన్ని సమస్యలు ఉన్నాయి చూడండి. దేవుడు ఆ వ్యక్తి కొరకు సముద్రం దాటి ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఇంతకు ఆ వ్యక్తికి ఉన్న సమస్యలు ఏంటి? చాలా ఉన్నాయి. ఆ వ్యక్తికి లేని సమస్య ఏముంది కదా. ఆ వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేదు, ఆరోగ్య పరిస్థితి, ఒళ్ళంతా గాయాలు, సాంఘికంగా ఊరు నుంచి బయట ఉన్నాడు. ఒక సమస్య కాదు, అరికాల నుంచి నడినెత్తి వరకు ఆ వ్యక్తికి ఎక్కడ చూసినా గాయాలు. ఏం మాట్లాడుతున్నాడు తెలీదు, పెద్దగా అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. యేసు వాడి మీద జాలిపడి కనికరపడి ఒక్క వ్యక్తి కోసం. ఏమో మనం ఇలా చేయాల్సి వస్తే ఏం చేస్తాం? ఒక్కడి కోసం నీ మీటింగ్లు పెట్టాలా? ఒక్కడి కోసం. మరి దేవుడు ఏమనుకోవాలి? ఇంత ప్రయాసపడినా ఒకే ఒక్కడు మారు మనసు చెందాడని చాలు. యేసుక్రీస్తు వారే తన సమయాన్ని వెచ్చించి ఒక్కడి కోసం చూడండి వాడిని బాగు చేసేసాడు. అక్కడ వాడికి విడుదల, విమోచన వచ్చింది. వాడిని బాగు చేసి అన్నాడు, వెళ్ళు నీ ఇంట్లో యేసయ్య నీ మీద కనికరపడి ఏం చేశాడో వెళ్ళి చెప్పు. వాడు వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో యేసుక్రీస్తు గురించి చెప్పాడు. ఎందుకు నీ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక వ్యక్తి సమస్యలలో యేసుక్రీస్తు వారి యొక్క జోక్యం చూడండి. వాడిని ఎవరు చూడాలి? సముద్రం అవతలు ఉన్న వాడిని ఎవరు చూడాలి? సముద్రం అవతలు ఉన్న వాడిని ఎవరు పట్టించుకోవాలి? సముద్రం అవతలు ఉన్నవాడు ఎవరికి కావాలి? నేను అంటాను, వాడు ఎవరికొద్దు కానీ యేసయ్యకి కావాలి. నీవు కూడా ఎవరికొద్దు కానీ యేసుకి కావాలి. నీ సమస్యలు ఎవరికి పట్టింపు లేదు కానీ దేవుడు జోక్యం చేసుకుంటాడు. నీకు విడుదల, విమోచన శిలువ యొద్ద దొరుకుతుంది. వాట్ ఎవర్ ప్రాబ్లం, ఏ సమస్య నీకున్న కానీ. ప్రాబ్లమ్స్ ఇందాక నేను జ్ఞాపకం చేశాను. ప్రాబ్లమ్స్లో 8 మాటలు ఉన్నాయి. PROBLEMS 8 మాటలు చాలా క్లుప్తంగా మనం నేర్చుకున్నాం. ఫస్ట్ వన్, ప్రాబ్లమ్స్. ద ఫస్ట్ వర్డ్ P ఇస్ అ ప్రెడిక్టబుల్. ఎదురు చూడదగినవి. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రెడిక్టబుల్. ప్రాబ్లమ్స్ రాకుండా, సమస్యలు లేకుండా మనందరం ఎవరూ లేవేడా? మీరు ఆలోచించారా? సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. సమస్యలు లేకుండా ఎలా ఉంటాం మనం? విద్యార్థికి ఖచ్చితంగా పరీక్షలు ఎంత అవసరమో, 10వ తరగతి పరీక్షలు పాస్ అవుతున్నాడు, ఇంటర్మీడియట్ పోతాడు. ఇంటర్మీడియట్ పాస్ అయితేనే సంథింగ్, తర్వాత వాడు ఎంసెట్, తర్వాత ఇంజనీరింగ్ దేనికో పోతాడు, లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీకి వెళ్ళాలి. ఖచ్చితంగా విద్యార్థికి తెలిసిన విషయం ఏంటంటే, జనవరి అయిపోయి జనవరి, ఫిబ్రవరి, మార్చి వస్తుందంటే ఖచ్చితంగా వాడికి ఏం తెలుస్తాయి? ఏమొస్తున్నాయి? సేమ్ మన జీవితాల్లో కూడా ఇట్స్ ప్రెడిక్టబుల్. ఖచ్చితంగా నీ సమస్య ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నీ బలం ఎంతో తెలియాలి, నీ విశ్వాసం ఎంతో తెలియాలి, అసలు నీ జీవితం సరైన దారిలో వెళుతుందా లేదా తెలియాలి, దేవుని మీద నీ నమ్మిక ఎంతో తెలియాలి, అసలు దేవుడు ఉన్నాడన్న నిశ్చయిత. సమస్య వచ్చినప్పుడు ప్రభు యొక్క శక్తిని నువ్వు ఎలా పొందుకుంటున్నావో తెలియాలి, దేవుని మీద నువ్వు ఎలా ఆధారపడతావో తెలియాలి. తెలియకుండా ఎలాగా? సమస్యలు లేని జీవితం అంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించారా? ఇందాక ఒక మాట చెప్పాను, 2000 దెయ్యాలు పట్టినవాడు, వాడు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, సాంఘికంగా వాడు ఎంత కృంగిపోయాడో చూడండి. వాడి కుటుంబం ఎవరో తెలియదు, వాడికి అరుస్తున్నాడు, వాడు రాత్రింబవళ్ళు కేకలు వేస్తున్నాడు. వాడి కేకలకి ఊరోళ్ళు ఎవరు రావట్లేదు ఆ దారిలో. అంత మాత్రమే కాదు, వాడు రాళ్ళు తీసుకొని వాడిని గాయపరుచుకుంటే ఎలాగో చాలామంది పట్టుకొని వాడికి చేతికి కాళ్ళకి ఏం వేశారు? సంకెళ్ళు వేశారు. అయినా వాడికి సంకెళ్ళలాగా లేవు. వాడిని ఎవరు బాగు చేస్తారు చెప్పండి? యేసయ్య బాగు చేశాడు వాడిని. ఇంతకన్నా పెద్ద సమస్యలు నేను అంటాను ఏవి కూడా లేవు. అవును కదా? అవును, సమస్యలు వస్తాయి. అయితే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. సమస్య ఏంటో తెలుసుకోండి ముందు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఆ సమస్యకు రూట్ కాజ్, ఆ సమస్య ఎందుకు వచ్చిందో గమనించండి. ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే ఒక్క మాట, సమస్య వచ్చినందు మాత్రం చేత నీ జీవితం అయిపోలేదు. సమస్య వచ్చినంత మాత్రాన నువ్వు బలహీన పడిపోలేదు. సమస్య వచ్చినంత మాత్రాన ఏదో జరిగినట్టు అని అనుకోమాకండి. సమస్య వచ్చింది,
దాన్ని రైట్ వేలో దాన్ని డీల్ చేయండి. ప్రభు నీతో ఉంటాడు. అవును, నీ ముందు పరీక్షలు ఉన్నాయి, నీ ముందు శ్రమలు కాసుకుని ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇట్స్ ప్రెడిక్టబుల్. సమస్యలు వస్తాయి. సమస్యలు రాకపోతే ఎలా? కష్టాలు రాకపోతే ఎలాగా? కష్టాల్లోనే కదా మనం ఏంటో తెలియాలి. ఈయన మాటలు విని దాని ప్రకారం వచ్చే ప్రతి ఒక్కడు బండ మీద తన ఇంటిని గుడ్. ఈయన మాటలు విని దాని ప్రకారం చేయువాడు కదా బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు వచ్చను, వరదలు వచ్చను, గాలి వీసిరా ఇంటిని కొట్టగా ఆ ఇల్లు. ద సేమ్ వర్డ్ రిపీట్స్. ఈయన మాటలు విని దాని ప్రకారం ద సేమ్ వర్డ్. ఇద్దరు వచ్చారు, మాటలు విన్నారు. అంతవరకు ఇద్దరిలో తేడా ఏదన్నా ఉందా? ఒకడు విని దాని ప్రకారం చేశాడు, వాడు బుద్ధిమంతుడు, బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. అందుకే అయితే ఒక విషయం వీళ్ళిద్దరిలో మీరు గమనించండి. ఈయన మాటలు విని దాని ప్రకారము చేయు ప్రతి ఒక్కడు, ఈయన మాటలు విని దాని ప్రకారం చేయని ప్రతి ఒక్కడు. చేసేవాడు ఒకడు. అయితే వినండి, మాటలు విన్నాడు కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ వర్డ్. ఇద్దరికి ఏమొచ్చినాయి? పరీక్షలు వచ్చింది. వానలు వచ్చను, వరదలు, గాలి వీసారు ఆ ఇంటి మీద. ఇంతకే ఇంటి మీద వచ్చి బండ మీద కొట్టుకున్న దాని మీద, ఇసుక మీద దాని మీద, రెండింటి మీద సమస్యలు. ప్రెడిక్టబుల్. సమస్యలు వస్తాయి, రాకుండా ఉండవు. ఈరోజు ఆలోచించారా? ఎన్నెన్నో సమస్యలు. ఈరోజు సమస్యలు లేకపోతే మనం ఇలాగా తిన్నగా సజీవంగా కూర్చోం. చాలా సమస్యలు ఉంటాయి. కుటుంబాల్లో కావచ్చు, లేదా నువ్వు పనిచేసే స్థలాల్లో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేదా నీ యొక్క స్థితిగతులను బట్టి కావచ్చు, ఆర్థిక పరిస్థితులను బట్టి కావచ్చు, ఆరోగ్య పరిస్థితులను బట్టి కావచ్చు, లేదా నీకున్న ఒంటరితనాన్ని బట్టి కావచ్చు, లేదా నీకున్న నిరుద్యోగ సమస్యలు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సమస్యలు లేకపోతే మన జీవితాల్లో అది జీవితమే కాదు. సమస్యలు వస్తాయి. అయితే సమస్యలలో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభు నీకు కీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దట్ ఈస్ ప్రిడిక్టబుల్. అంటే ఖచ్చితంగా రావని కాదు, ఎదురు చూడదగినవి. అందుకే కీర్తనకారుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళినా నీవు నాకు తోడుగా ఉన్నావు. వెళ్ళినా అంటే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మనం కూడా వెళతాం. దట్ ఈస్ ప్రిడిక్టబుల్. కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో ఏమొస్తాయి? సమస్యలు తెలియదు. ఆర్ పిఆర్. సెకండ్ వన్ ఆర్, దట్ ఈస్ రిమైండర్స్. మనకు జ్ఞాపకం చేసేవి. సమస్యలు మనకి జ్ఞాపకం చేస్తాయి. రిమైండర్స్. సమస్యలు మనకి జ్ఞాపకం చేస్తాయి. మనం ఆ రిమైండర్స్ పెట్టుకుంటాం. మనం ఎవరైనా బర్త్డేస్ కానీ లేదా వెడ్డింగ్ డేస్ కానీ మనకి కొన్ని వాల్యుబుల్ డేట్స్ ఏం చేస్తామంటే రిమైండర్స్. అప్పుడు మనం అలారం పెట్టుకుంటాం. సెల్ ఫోన్లో అయితే కదా, అది నేను రిమైండ్ చేస్తుంది ఎవరికైనా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడానికి. కానీ సేమ్ ఆర్ దట్ ఈస్ రిమైండర్. సమస్యలు ఏం చేస్తాయి అంటే బీ స్టిల్ నో దట్ దెర్ ఈస్ గాడ్ ఫర్ యూ. నీవు భయపడక దేవునితో ఉన్నాడు, నీకు రిమైండ్ చేస్తాయి. సమస్య వచ్చింది, నువ్వేం గుర్తు చేసుకోవాలి తెలుసా? ఇంతకు ముందు దేవుడు నిన్ను ఎలా సంరక్షించాడు సమస్యలో. ఇంతకు ముందు రాలేదా? కష్టాలు వచ్చాయి. మరి ఆ కష్టాల్లో మునిగిపోయావా? మునిగిపోలేదు కదా. మరి ఆ కష్టంలో బయటికి తెచ్చిన దేవుడు మరి కష్టంలో నిన్ను బయటికి తెస్తాడు. ఇశ్రాయేలీలు 10 అద్భుతాలు చేసి దేవుడు ఫరో యొక్క చేతుల్లో నుండి, ఐగుప్తు యొక్క ఇనప కొలిమి నుండి బయటకు తీసుకొచ్చిన దేవుడు ఎర్ర సముద్రంలో ముంచుతాడా? ముంచడం. ఎర్ర సముద్రంలో దాటించాడు. మళ్ళీ నీళ్లు లేకుండా చంపుతాడా? అందుకే ఇశ్రాయేలీలు దేవుని మర్చిపోయారు కాబట్టి అందుకే సమూయేలు వచ్చే వాళ్ళని స్ట్రైక్ చేస్తారు వాళ్ళ మైండ్. ఇశ్రాయేలీలరా, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశానో అది మీరు తలంచుకొని ఎందుకు మర్చిపోయారు మీరు? దేవుడు మర్చిపోతాడా? నిన్ను సముద్రంలో విడిచిపెట్టి పోతాడా? పోడు కదా. అబ్రహాముని దేవుడు రమ్మన్నాడు, నేను నీకు చూపించు దేశానికి రా. రమ్మన్న దేవుడు మధ్యలో వదిలేశాడా? పిలిచినవాడు నమ్మతైనవాడు. నీకు రిమైండ్ చేస్తున్నాయి. ఇంతవరకు నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఒకవేళ నీకున్న ఆ సమస్య చాలా పెద్దది కావచ్చు, నీకున్న సమస్య చాలా నువ్వు ఊహించని సమస్య కావచ్చు, లేదా నేను అంటాను ఎవరికి లేని కష్టమే నీకుండొచ్చు. అయినంత మాత్రం చేత నీ సమస్య దేవుడు పరిష్కరించలేనిది కాదు. సమస్య నీకు దేవునికి దగ్గరికి తీసుకురావాలి. అవునంటాడు అయ్యా కీర్తనకారుడు అంటాడు, శ్రమ నొంది యుండుట నాకు. ఎందుకంటే శ్రమలుంటేనే నువ్వు నాకు గుర్తుంటావు.
కదా. శ్రమ ఉంటేనే నువ్వు నాకు గుర్తుంటావు, శ్రమ లేకపోతే నాకు గుర్తుండవు, నేను నిన్ను మర్చిపోతా. ఎందుకంటే నాకు నువ్వు అవసరం లేవు కాబట్టి. అందుకే దేవుడు కొన్ని ఆయన చేతుల్లోనే పెట్టుకుంటాడు, అన్ని మన చేతుల్లోకి ఇవ్వడం. కొన్ని తాళాలు ఆయన దగ్గరే ఉంటాయి, ఎందుకంటే ఆ తాళాలు ఆయనే ఇవ్వాలి. ఆ తాళం కోసం ఖచ్చితంగా ఆయన దగ్గరికి పోతాం కదా మనం. కాబట్టి శ్రమలు ఏం చేస్తాయంటే మన జీవితంలో ఆయన్ని గుర్తు చేస్తాయి. యాకోబు అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ మోసంతో తీసుకున్నాడు కదా. తల్లి యాకోబును పంపించింది వాళ్ళ నాన్న దగ్గరికి, తొందరగా వెళ్ళరా, మీ అన్న వేటాడి మాంసం తెచ్చేస్తే మీ నాన్న మాంసం తినేసి ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఇచ్చేస్తాడు? మీ అన్నకి ఇచ్చేస్తాడు, తొందరగా పో. అమ్మా ఎట్ట బొమ్మంటావు? అన్న ఒంటి నిండా రోమములు కలిగి, చాలా సింపుల్ కాస్ట్యూమ్స్ నేను తయారు చేసేస్తా. బైబిల్ గ్రంథంలో చరిత్రలో మొట్టమొదటి కాస్ట్యూమ్స్ డిజైనర్ ఎవరన్నా? రెబ్కా. మామూలం కదా, ఆయనకి కాస్ట్యూమ్స్ ఇచ్చింది. ఏం గెటప్ అండి! ఈరోజు చూసావు బాహుబలి, ఆ రోజు చూడాలి వాళ్ళు, ఫుల్ కాస్ట్యూమ్స్. ఆ బాహుబలి చూడండి, నిజంగా ఆయన బాహుబలి కన్నా గొప్పడు. ఇదంతా అబద్ధం, ఈ సినిమా అంతా అబద్ధం. అది అబద్ధం కాదు, బాహుబలి కాదు, మహాబలి. అది వెళ్ళి నుంచున్నాడా, నుంచొని తవిడి చూస్తే తెచ్చేసాను నాన్నమ్మ. ఇంత తొందరగా ఎట్ట తెచ్చావంటే, ఏవి డైలాగ్ చూడండి, దేవుడు నాకు ముందుగా తెచ్చాడు నాన్న దాన్ని. స్క్రిప్ట్ కూడా ఎవరు? వీడికి వచ్చింది అవార్డు, వీడికి కాదు, ఆమెకు రావాలి. స్క్రిప్ట్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇక ఏమన్నా ఉంటే మొత్తం కాస్ట్యూమ్స్ కూడా ఆమె. దేవుడే తీసుకొచ్చాడు నాన్న. ఇదేంటి స్వరం ఎవరిదిలాగుంది? యాకోబులాగుంది. దేహం ఎలా ఉంది? చర్మం ఏసేవలాగుంది అని అనకపోతే ఆయనకు మాంసం ఎందుకండి ఆ ఏజ్లో? నిజం కదా. అవును, బైబిల్ గ్రంథంలో ఏముందంటే ఏజ్కి తగ్గ ఫుడ్ కూడా తినాలి. ఆ మాంసమే కోరుకుపోతే ఇన్ని తిప్పలు వచ్చాయా కదా? మీరు ఆలోచించండి ఒకసారి. అయిపోయింది, ఆశీర్వదించేశాడు. అన్న వచ్చేస్తున్నాడు, కోపం తేడగపోయాడు. ఇప్పుడు ఆమె అంటుంది, అయ్యా మీ అన్న వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని చంపుతాడు, ఫైట్ జరగకముందే, చివరి ఫైట్, నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి? మామ దగ్గరికి వెళ్ళు. చూసారా, వెళ్ళిపోయాడండి. వెళ్ళేటప్పుడు అర్ధరాత్రి వేళ, జాగ్రత్తగా వినండి, అర్ధరాత్రి వేళ యాకోబు పాడైన భీకర ధ్వని గల అరణ్యంలో యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఒంటరివాడిని నేను క్షేమంగా వెళ్ళి నన్ను నువ్వు ఆస్వాదించి తిరిగి నేను వస్తే 10వ వంతు నీకు ఇస్తా. రాయిని నిలిపి ఈ స్థలంలో నేను నీకు మందిరం కడతా, బేతేలు ఇక్కడ మందిరం కడతానన్నాడు. యాకోబు వెళ్ళిపోయాడు, దేవునితో వాగ్దానం చేశాడు, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాడు, మావింటికి వెళ్ళాడు. మీ అందరూ తెలుసు, 20 ఏళ్ళు విపరీతమైన పని చేశాడు. మోసాలు చాలా జరిగినాయి. మోసగాడు అంతే కదా, జాగ్రత్త. దేవుడు ఎక్కిరించబడు, మనుషుడు ఏది విత్తితే అంతే కదా. మోసగాళ్ళు, ఈడే మోసగాడు అనుకుంటే మామగారు మామలోడా? మోసగాళ్ళకి మోసగాడు. తీరా పెళ్లి చేసి, ఇదేంటి మామ ఎలా చేసావంటే తీరిగ్గా చెప్పాడు, అల్లుడు అది మా దేశ సాంప్రదాయం కాదు. అయిపోయింది అంత, ఇంకా అయిపోయింది. ఏం చేస్తాడు ఇంకా? ఆ చిన్నామని చేసుకోవాలని మళ్ళీ కోలు. 20 ఏళ్ళండి. 20 ఏళ్లలో వాళ్ళ మామ ఎన్నిసార్లు జీతం మార్చాడు? 10 సార్లు జీతం మార్చాడు. నేను అంటాను, యాకోబు ఒక్కసారే మోసం చేస్తే ఎన్నిసార్లు మామగారు మోసం మీద మోసం, ఇక లాభం లేదని యాకోబు పారిపోయి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ రిమైండింగ్ దట్ దెర్ ఇస్ గాడ్. దేవుడు మన సమస్యలు, ఈ సమస్యలు ఏం గుర్తు చేస్తాయంటే స్టిల్ దెర్ ఇస్ ఎ గాడ్. దేవుడు నీ కోసం ఉన్నాడు. సో వెయిటింగ్, దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు మా వెంట పడ్డాడు యాకోబు. భయం, ఇటేమో మా వెంట పడ్డాడు, ఇంకొంచెం ముందుకు వెళ్తే అన్న వస్తున్నాడని తెలిసిపోయింది. మళ్ళీ యాకోబు మోకరించాడు, ప్రభువా కష్టం ఆయన. చూసారా, సమస్యలు వచ్చినప్పుడే మనకి దేవుడు గుర్తొస్తాడు. సమస్యలు ఎప్పుడు మనకి ఏం గుర్తు చేస్తాయంటే దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సమస్యలు రిమైండర్స్, దేవుడు ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తాయి. 3rd వన్, సమస్యలు ఆపర్చునిటీస్, అవకాశాలు కల్పించాయి. సమస్యలు మనకు అవకాశాలు తీసుకొస్తాయి. అవును, అవకాశాలు నిజమే. సమస్య ఏం చేస్తుందో తెలుసా? చాలాసార్లు అనుకుంటా, ఇంకా నా జీవితం అయిపోయింది అంటావు, లేదా నా బ్రతుకు పుస్తకం మూసేస్తాను, ఇంకా నేను బ్రతకను, అయిపోయింది, ఇక నేను బ్రతికి ప్రయోజనం ఏంటి? కాదు, సమస్య నీకు అవకాశాన్ని కల్పిస్తుంది. అవును, నువ్వు గమనించగలిగితే, మీరు ఆలోచించారా? ఆపర్చునిటీ, అవకాశాలు.
ప్రతి సమస్య మీకు తెలుసా, ప్రతి సమస్య, ప్రతి ప్రాబ్లం ఒక ఆపర్చునిటీని మోసుకొని వస్తుంది, ఒక అవకాశాన్ని మోసుకొస్తుంది, ఒక ఉన్నతమైన స్థానానికి నిన్ను తీసుకువెళ్ళడానికి ద్వారాలు తెరుస్తుంది. దట్ ఇస్ ప్రాబ్లం. ప్రాబ్లం కాదండి, ప్రాబ్లం హ్యాస్ వింగ్స్ టు క్యారీ యు అప్. సమస్య రెక్కలు తీసుకొని వస్తుంది నిన్ను పైకి మోసుకొని వెళ్ళడానికి. మీరు ఆలోచించండి ఒకసారి. సమస్య మీరు అందుకే అంటాడు, నీవు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం. ఇప్పుడు సువర్ణంగా మారాలంటే, స్వచ్ఛమైన బంగారంగా మారాలంటే ఈయన ఏమవ్వాలి? శోధించబడాలి. సమస్యల్లో యోబేంటో తెలియాలి. భారీ ఫెయిల్ అయిపోయింది, యోబు నిలిచాడు కదా. అవును, శోధించిన తర్వాత సువర్ణం. శ్రమలు, కష్టాలు, సమస్యలు యోబుకి ఏం తీసుకొచ్చినాయి అంటే శోభ తీసుకొచ్చాయి, యోగ్యత తీసుకొచ్చాయి, దేవుని ద్వారా మెప్పు తీసుకొచ్చాయి. అంత మాత్రమే కాదు, యోబు గతంలో ఉన్న దానికన్నా ఎంత సంపాదించుకోగలిగాడు? డబుల్ పోర్షన్, రెండంతలు. ఇంకా అద్భుతమైన విషయం, యోబు చరిత్రలో నిలిచిపోయాడు. ఏంటంటే ఈ ప్రపంచ చరిత్రలో యోబు తర్వాత పుట్టిన బిడ్డలంత అందమైన వాళ్ళు ఎవరు కూడా. ఏం నేర్పిస్తుంది? సమస్యలు మనకి అత్యధికమైన అందాన్ని తీసుకొస్తాయి, ఆకర్షణ తీసుకొస్తాయి. మనం ట్రాన్స్ఫర్మేషన్ అవుతాం, మనం రూపాంతరం చెందుతాం సమస్యల వల్ల. అవునండి, సమస్యలు మనం చాలాసార్లు అనుకుంటాం, అమ్మో సమస్యలు ఇంకా నేనేంటి, నా బ్రతికేంటి, అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకుంటా. కాదు. సమస్యలు నీకేం తీసుకొస్తాయి అంటే అవకాశాలు తీసుకొస్తాయి. అవును కదా. గొర్రెలు కాస్తా ఉన్నాడు దావీదు, జాగ్రత్తగా వినండి. దావీదు గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు చిన్నోడు, 14 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపు ఉండే. గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు దావీదు ఎప్పుడు చాలా బిజీగా, ఎప్పుడు పాటలు రచించడం, గొర్రెలు మేస్తా ఉంటే దావీదు సితార వాయించడం, దావీదు దేవుతో సంబంధాన్ని కట్టుకుంటూ ఉంటాడు. ఈ టైంలో ఏం జరిగిందంటే సింహం, ఎలుగుబంటి వచ్చి ఆ మందలో ఉన్న గొర్రెను తీసుకెళ్ళిపోతున్నాయి. దట్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇంకెంతకన్నా సమస్య ఉంటుందా? 14 సంవత్సరాలే కదా ఈ దావీదుకి. ఒక సింహం, ఎలుగుబంటి మీరు గమనించండి, వచ్చి మందలో నుండి ఒక గొర్రెను తీసుకొని వెళ్తున్నాయి. దట్ ఈస్ ప్రాబ్లం. ఇప్పుడు ఆ ప్రాబ్లంతో దావీదు ఎలా డీల్ చేస్తాడో, ఆ సమస్యతో దావీదు ఎలా పరిష్కరించుకుంటాడో, దాని మీద దావీదు జీవితం ఆధారపడి ఉంది. ఇప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ రెండే. ఇప్పుడు దాంతో పోరాటమా లేకపోతే పారిపోవడమా? మనమైతే ఏం చేసేవాళ్ళం? డౌటే లేదు, పారిపోవడమే మన కర్తవ్యం. ఏమో సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వేరే రూట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దాన్ని ఎదుర్కోవడానికి మనం ఇష్టపడతామా? అసలు ఇష్టపడం. దావీదు ఏం చేశాడో తెలుసా? ఫస్ట్ దాన్ని నేను కూడా ఫైట్, ఫేస్ యువర్ ఛాలెంజ్, అంతే, ఫైట్ చేయాలండి. దావీదు ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దావీదు తర్వాత కాలంలో రాజుగా దావీదు ఇశ్రాయేలు మీద అనేక యుద్ధాలు చేయాలంటే దేవుడు ఒక సమస్యను దావీదుకి ఇచ్చాడు. ఆ సమస్య ఒక అవకాశాన్ని మోసుకొని రాబోతుంది. దట్ ఈస్ ఓ ఫర్ ఆపర్చునిటీ. ప్రాబ్లం ఏం చేస్తుందంటే మనకు అవకాశాన్ని తీసుకొస్తుంది. దావీదు ఏం చేస్తాడో తెలుసా? భయపడలా, లేదా దాక్కోలా, ఇంటికి పరిగెత్తలా. ఇంటికి పరిగెత్తి జనాన్ని తీసుకురాలా. ఈలోపు ఏమయ్యేది? ఇంటికి పరిగెత్తి జనాన్ని తీసుకొచ్చేటప్పటికి పనంతా అయిపోయేది. దావీదు ఏం చేస్తాడో తెలుసా? వాటి వెంట పడి మనం నేర్చుకోవాల్సి, సమస్య నిన్ను తరవటం కాదు, నువ్వేం చేయాలి? దేనంట పడాలి? అందరూ చెప్పండి, ఏమా దేనంట పడాలి? సమస్య వెంట పడాలి. దావీదు దాని వెంట పడి సింహమును, ఎలుకబంటిని చంపివేశాను. అది ఈయనంటాడు, అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని. అవును, సమస్య ఒక అవకాశాన్ని తీసుకొస్తుంది. తర్వాత కాలంలో మీ అందరికీ తెలుసు, 40 రోజులు గొల్లియాతు వచ్చాడు ఇశ్రాయేలు మీదకి. దావీదు చిన్నోడే. ఇది జరిగిన కొన్ని 2-3 సంవత్సరాలకి దావీదు వాళ్ళందరూ చుట్టానికి యుద్ధానికి పోయేటప్పుడు 6 మూరల జానడు 9.5 అడుగున్న గొల్లియాతు ఈసారి ఇశ్రాయేలు మీదకి వస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు అందరూ భయపడిపోతున్నారు, రాజు సైతం భయపడిపోతున్నాడు. వాడితో యుద్ధం చేసే దమ్ము, ధైర్యం, సత్తా ఇశ్రాయేలీలో ఉందా లేదా? గట్టిగా చెప్పండి. ఉంది. ఏంది ఏకదాటిగా లేదని చెప్తున్నారు? ఏమా ఉంది, కానీ ఉన్న సామర్థ్యాన్ని ఎవరు గుర్తించుకోవటం, అది ప్రాబ్లం. మనందరికీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఒక్క మాట గమనించండి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఇశ్రాయేలు అందరిని పక్కన పెట్టండి, ఖచ్చితంగా గొల్లియాతుతో యుద్ధం చేయగలిగిన వాడు ఖచ్చితంగా సౌలే. ఎందుకంటే
గొల్లియాతుకి దాదాపు సమ ఉజ్జి ఎవరు అందులో? సౌలే. భుజముల నుండి ఎత్తు కలిగిన వాడని ఒక్క సౌలు గురించే బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. అక్కడికి వచ్చాడు, ఎవరు పోరాటంలా భయపడిపోతున్నారు. అక్కడికి వచ్చాడండి దావీదు. అక్కడికి వచ్చి అన్నాడు, ఎవరు లేరా వీడితో పోరాడేవాళ్ళు? వీరు అలా తిడతాడేంటి వాడు ఇశ్రాయేలీల్ని అలా దూషిస్తున్నాడు, ఇశ్రాయేల్ దేవుణ్ణి అలా దూషిస్తున్నాడు, ఎవరు లేరా? ఎవరు పడకట్లా. అయితే నేను యుద్ధం చేస్తా. సౌలు ముందుకు తీసుకెళ్ళి పెట్టారు. సౌలు అన్నాడు, నిన్ను చూస్తే బుడ్డోళ్ళలాగా ఉన్నావు, చిన్నోళ్ళలాగా ఉన్నావు, బాలుడివి. వాడేం అంతెత్తున్నాడు, వాడితో నువ్వు గెలవలేవు, పోరాడలేవు, నువ్వు బాలుడివి అన్నాడు. అప్పుడు చిట్టా ఇప్పాడండి. ఏం చెప్తున్నాడు అప్పుడు చూసారా? నేను ఆ రోజు ఏటిని చంపాను అంటున్నాడు, సింహాన్ని. ఇప్పుడు గమనించారా? ఆ రోజు సింహాన్ని ఎలుగుబంటిని చంపకపోతే ఈరోజు గొల్లియాతు మీదకి వెళ్ళే ధైర్యం వచ్చేదా? కాబట్టి ఒక సమస్య నీకు అవకాశాన్ని తీసుకొస్తుంది. సమస్యను డీల్ చేయండి, ప్రభు నీతో ఉంటాడు. అందుకే దావీదు అన్నాడు, ఆ రోజు సింహపు నోటి నుండి ఎలుగుబంటి నోటి నుండి నన్ను తప్పించిన యెహోవా ఈ దినాన సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో నుండి నన్ను తప్పిస్తాడు. కాబట్టి సమస్యలు ఏం తీసుకొస్తాయి? అవకాశాలు తీసుకొస్తాయి. దట్ ఈస్ ఓ బి. ఫోర్త్ వన్ బి, దట్ ఈస్ బ్లెస్సింగ్. సమస్యలు మనకి ఆశీర్వాదాలు తెస్తాయి ఖచ్చితంగా. సమస్యను నువ్వు డీల్ చేయగలిగితే దాని వెనక ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు. సమస్యను వదిలేసి పారిపోతే నీవు నష్టాన్ని పొందుకుంటావు. సమస్య వట్టిగా రాదు. సమస్య నీకు ఏం తీసుకొస్తుందంటే నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది సమస్య. అవును, చాలాసార్లు మనం ఆశీర్వాదాలు కావాలంటావు, అయితే సమస్యల మట్టికి మనం వద్దనుకుంటాం. అది ఎలాగా? యోసేపు బెస్ట్ ఎగ్జాంపుల్. యోసేపు గురించి కీర్తనకారుడు రాస్తాడు, యోసేపు పొందిన సమస్యల గురించి. విలికాళ్ళు యోసేపును బాధించను, అతని గుండెల్లోకి దూచుకుని పోయాయి. విలుకాళ్ళు వేసిన బాణాలు అంటాడు కీర్తనకారుడు. అంటే విలుకాళ్ళు అంటే సొంత అన్నదమ్ములు యోసేపు మీద అసూయ బాణాలు వేశారు. యోసేపు మీద అసూయ పడ్డారు. పైగా నాన్న ప్రేమిస్తున్నాడని, అన్నల యొక్క చెడ్డ సమాచారాన్ని యోసేపు తండ్రికి చెప్తున్నాడని, పైగా యోసేపుకు దేవుడు ఒక అద్భుతమైన తలాంత్ ఇచ్చాడు, కలలు కంటాడు. ఆ కళల్లో ఏంటంటే తను ఒక దినానికి గొప్పవాడిని అవుతాను, మీరందరూ సాష్టాంగ నమస్కారం చేస్తారు, ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో సహా. ఇది కోపం వచ్చింది. పైగా ఆ యాకోబుకు కూడా కోపం వచ్చింది ఒకానొక సమయంలో. ఎవరి మీదండి? యోసేపు. నీకు మేము నమస్కరించాలా అంటాడు. కానీ దేవుడే ఇచ్చాడు ఆ కళలు. ఒక దినాన యోసేపు గొప్ప వ్యక్తి కాబోతున్నాడు అన్న సంగతి వాళ్ళ తండ్రి కూడా గమనించలేకపోయాడు, గుర్తించలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. అందుకే ఒక దినాన అన్నల చుట్టానికి వచ్చిన యోసేపుని వాడు దూరంగా చూసి అసూయ పొందిన వాళ్ళు, దొడుగు వస్తున్నాడు రా కలలు కనేవాడు, ఏం చేద్దామంటే వీడిని చంపేద్దామని, చంపుదాం అనుకున్న వాళ్ళు గుంట్లో పడేశారు కదా, గుంట్లో పడేశారు. గుంట్లో నుండి తీసి మీరు ఆలోచించండి, మిద్యానీయులకు అమ్మేశారు. మిద్యానీయులకి వెళ్ళి గమనించండి, తండ్రి దగ్గర ఉన్నవాడు గుంట్లో పడి చంపేద్దాం అనుకుంటే బానిసగా కొనిపోబడ్డాడు ఐగుప్తుకి. ఐగుప్తులో ఎక్కడికి తీసుకుపోయాడు? పోతిఫర్ ఇంట్లో బానిసగా పనుడిగా కుదిరాడు. అక్కడ మాత్రం అలా ఎదుగుతున్న సమయంలో ఆ ఇంట్లో యోసేపు ద్వారా దీవించబడ్డానని ఫరో తెలుసుకున్న తర్వాత, పరిస్థితులు చక్కబడతాయని అనుకున్న తర్వాత, అక్కడో సమస్య. తన భార్య వల్ల, పోతిఫర్ భార్య వల్ల చేయని నేరానికి ఎక్కడో పడి జైలుకు పోయాడు. దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు విడిచిపెట్టలేదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ప్రభు నన్ను తలంచుకొంచున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు. ఎవరు మరిచినా యోసేపును దేవుడు మాత్రం మరవలేదు. అక్కడ జైల్లో యోసేపు యొక్క ప్రవర్తన బట్టి అందరికీ మళ్ళీ అక్కడ ఆ పరిపాలకుడు అయ్యాడు యోసేపు, అందరికీ పెద్ద అయిపోయాడు. అక్కడ ఇద్దరు కలలు కన్నారు. ఒకడు కలభం అని చెప్పాడు, రాజుగారు నీ ఉద్యోగం ఇస్తాడు, కప్పు అందిస్తావు, రాజుగారి దగ్గర నిన్ను పెట్టుకున్న తర్వాత నా గురించి రాజుగారికి చెప్పు, ఖచ్చితంగా నీ గురించి చెప్తానని వెళ్ళినోడు మళ్ళీ మర్చిపోయాడు. మళ్ళీ యోసేపుకి నిరాశ ఎదురైంది. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఇన్ని సమస్యల్లో యోసేపు ఏ రోజైనా కృంగిపోయాడా? కృంగిపోవాలా. ఎందుకంటే యోసేపు తెలుసు, సమస్యలన్నీ ఒక దినానికి ఏం తీసుకొస్తాయి? ఆశీర్వాదాలు. చివరికి రాజుగారు కలగన్నాడు ఈసారి కదా. అవును, దేవుడు అలా చేస్తాడండి.
మనం చాలాసార్లు ఆడు గుర్తుపెట్టుకోలేదు, వీళ్ళు గుర్తుపెట్టుకోలేదు, నాకు వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు, వాళ్ళు నన్ను నిలబెట్టలేదు, వీళ్ళు నన్ను నిలబెట్టలేదు, వాళ్ళు నాకు నా పరిస్థితి జోక్యం చేసుకోలేదు, వీళ్ళు పరిస్థితి నా జీవితంలో సహాయం చేయగలిగి ఉండి కూడా సహాయం చేయలేదు. చాలాసార్లు మనుషుల మీద మనం నచ్చుకున్నాం కదా. మనుషుల సహాయం వ్యర్థం. యోసేపుకి ఏ మనుషుడు సహాయం చేశాడు? యోసేపుని ఎవరు ఆదరించారు? యోసేపుని ఎవరు గుర్తుపెట్టుకున్నారు? అన్నల దృష్టిలో, తన కుటుంబం దృష్టిలో యోసేపు ఎప్పుడో చచ్చిపోయాడు, మరుగు చేయబడ్డాడు. ఎవరు మర్చినా దేవుడు మాత్రం ఇప్పుడు కలభావం రాజుగారికి చెప్పేవాడు, లేకపోతే ఇప్పుడు ఆడికి గుర్తు వస్తుంది, కప్పు అందించేవాడు. కయ్యా జైల్లో ఉన్నాడు ఒకడు హెబ్రీయుడు, నేను కూడా కలగన్నప్పుడు ఆ కలభావం చెప్పాడు. ఆ కలభావంతోనే మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చారు, మీరు పిలిపించారు. మీరు ఆలోచించారా? పిలిపిస్తే ఒక మాట యోసేపు గురించి ఉంది, వెరీ హార్ట్ టచింగ్ వర్డ్. యోసేపుకి క్షౌరం చేయించి ఏం చేశారంట అంటే, యోసేపుకి అంటే గడ్డం చేయించారు. అంటే ఎలా ఉన్నాడండి యోసేపు? ఒక్కసారి సచ్ ఎ పిటిఫుల్ కండిషన్, హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్. బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రతి చిన్న విషయం రాయించాడు. క్షౌరం చేయించి మంచి వస్త్రాలు వేయించి, అంటే క్షౌరం చేయించుకునే పరిస్థితి కూడా యోసేపు లేదు. అంటే మన భాషలో యోసేపు జైల్లో పిచ్చోడ్లాగా ఉన్నాడు. ఈరోజు ఈ పరిస్థితి నీకు ఎదురైందా? ఈ పరిస్థితి మన ఎవరికి లేదు, కానీ ఎందుకు దేవుని మీద నొచ్చుకున్నావు, దేవుని మీద కష్టం పెంచుకున్నావు? యోసేపు లాంటి స్థితి నీకుందా? మరి అలాంటప్పుడు యోసేపు ఎంత దుఃఖపడాలి, యోసేపు ఎంత వేదన పడాలి? క్షౌరం చేయించి యోసేపును రాజుగారి ముందుకు తెచ్చాడు. రాజుగారి ముందుకు తెచ్చి, నేను కలగన్నాను, నువ్వు కలభావం చెప్తావంటే కదా అన్నప్పుడు, అవును చెప్పేది నేనే అల్లా, అది యెహోవా ఆధీనం. ఎంత గొప్పడండి యోసేపు. ఇంకా దేవుని చూడండి, మనం ఏమంటాం? ఏ రోజైతే మనల్ని గుంటలో పడేశారో ఆ రోజులు విడాకులు ఇస్తాం. ఎవరికండి? ఎందుకు? దేవుడు అనేవాడు ఉంటే నన్ను గుంటలో పడేస్తాడా? ఏం దేవుడు లేడు, దేవుడు లేడు, ఏమి లేడు. ఇలా యోసేపు చూడండి, గుంటలో దేవుణ్ణి వదలలేదు, చెరసాల్లో దేవుణ్ణి వదలలేదు. మేబీ రాజుగారు ముందుకు వచ్చిన దేవుణ్ణి, పైగా రాజుగారికి ఎవరు చూపిస్తున్నాడంటే కలభావం చెప్పుట ఎవరు ఆధీనం? అది నా వల్ల కాదు. ఫరోకి క్షేమకరమైన ప్రత్యుత్తరం దేవుడే ఇస్తాడు. నేనంటాను, ఫరో సింహాసనం ముందు, ఫరో మిగతా వాడు దేవుడు అంటే ఒప్పుకోడు, నేనే దేవుడిని అంటాడు. అటువంటి ఫరో ముందు ఎవరి గురించి చెప్తున్నాడు? ఎంత గొప్పవాడండి యోసేపు. ఒక మాట తెలుసా? యోసేపు కలభావం విని కలభావం చెప్పగానే రాజు లేచి సాష్టాంగ నమస్కారం. దట్ ఈజ్ జోసెఫ్. అవి సమస్యలు రాజును సైతం నీ ముందు మోకరిల్లేటట్టు చేస్తాయి. రైట్ ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్. అంతే. దట్ ఈజ్ ఎ సీక్రెట్. గుంటలో నుండి రాజయోగానికి యోసేపు ప్రయాణం. అన్ని కష్టాలు మనల్ని ఏం తీసుకొస్తాయి మీరు ఆలోచించండి. అందరూ మొక్కటం తెలుసు, అందరూ ఆయన కాళ్ళ మీద పట్టడం తెలుసు ఫరోకి. ఫరో లేసి ఎవరి కాళ్ళ మీద పడ్డాడు? అలా చేస్తాయి సమస్యలు లేకపోతే సాధ్యం అవుద్దా? అవును. సమస్యలు మనకేం చేస్తాయి అంటే ఆశీర్వాదాలు తీసుకొస్తాయి. ఎల్ ఫర్ లెసన్స్. సమస్యలు మనకు పాఠాలు నేర్పిస్తాయి. ఎల్ ఫర్ లెసన్స్. సమస్యలు మనకి పాఠాలు నేర్పిస్తాయి. అవును, ప్రతి సమస్య మనకి పాఠాలు నేర్పిస్తాయి. మనం నేర్చుకోగలిగితే ఎన్నెన్నో నేర్చుకుంటాం. ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఈ సమస్య, గత కాలపు సమస్య నాకు ఏం నేర్పించింది? దేవుడు నాకు ఎలా సహాయం చేశాడు? ఈ సమస్యగా నేను ఎందుకు కృంగిపోతున్నాను? నేను ఎందుకు దుఃఖపడుతున్నాను? నేను ఎందుకు వేదన పడుతున్నాను? నేను ఎందుకు చింతపడుతున్నాను? ఎందుకు నేను చేతగాడేవానిగా మిగిలిపోతున్నాను? ఈ సమస్యలో కూడా ప్రభు నాకు సహాయం చేస్తాడు. పాఠాలు నేర్పిస్తాయి. ప్రభువా, ఈ సమస్య ద్వారా నువ్వు నాకేం నేర్పించాలనుకుంటున్నావు? సమస్య మనకి పాఠాలు నేర్పిస్తాయి. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై ఆయన తర్వాత శిష్యులతో అన్నాడు, ఏమన్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వాక్యంలో కదా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి అని ఆయన పునరుత్థానుడై వెళ్ళేటప్పుడు, ఇదిగో ఆయన యుగ సమాప్తి వరకు నేను మీతో పాటు ఉన్నాను. 28-20 మత్తయి సువార్తలు అంటాడు. అయితే ఇశ్రాయేలు ఈ యొక్క ఏం చేశారంటే, దేవుని శిష్యులు ఏం చేశారంటే మేడగదిలో కూర్చొని పెంతెకోస్తు దినానికి ముందు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ యెరూషలేములోనే ఉండిపోయారు కదా. యెరూషలేములో దేవుడు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. ఇప్పుడు సర్వ సృష్టికి వీళ్ళందరూ యెరూషలేములో ఉంటే సర్వలోకానికి సర్వ సృష్టి ఎవరు చెప్తారు? నిజమే, మనందరం ఈ చీరాల్లోనే ఉంటే మిగతా ప్రాంతాల్లో సువార్త ఎవరు చెప్తారు? ఇన్ని వందల మంది ఇక్కడే ఉంటే, ఇక్కడే సువార్త వింటా ఉంటే మిగతా చోట ఎవరని చెప్తారు? అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఆ దేవుని అపోస్తలుల మధ్య చూడండి, ఈ యొక్క అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మాట రాయబడింది, అద్భుతమైన మాట చూడండి.
అపోస్తుల కార్యం 8వ అధ్యాయం, 8వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదిరిపోయి అంటున్నాడు. ఇక్కడ ఆ 4వ వచనం చూడండి. 4వ వచనంలో, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు. కాబట్టి ఇప్పుడు సువార్త అంతటా వ్యాపించాలంటే యెరూషలేములో ఉన్న సంఘానికి ఏం రావాలి? శ్రమలు రావాలి. కాబట్టి శ్రమలు వాళ్ళకు ఒక పాఠం నేర్పించాయి. అమ్మో, శ్రమలు లేకపోతే మనందరం వేడే ఉండేవాళ్ళం. శ్రమలు వచ్చినాయి కాబట్టి అందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు. వెళ్ళిన చోట ఏం చెప్పారు వాళ్ళు? చూసారా, శ్రమలు మనకు పాఠాలు నేర్పిస్తాయి, హింసలు మనకు పాఠాలు నేర్పిస్తాయి. పాఠాలు నేర్పించకుండా ఏవి కూడా ఉండవు. ఒకవేళ ఈరోజు సమస్యలు నీ జీవితంలో అవి నీకే వచ్చినాయి అనుకుంటే, బాధలు నీకు ఒక్కడికే ఉన్నాయి అనుకుంటే, నేను జ్ఞాపకం చేస్తున్నాను, శ్రమలు ఈ ఫర్ ఎవ్రీబడి విల్ గెట్, ప్రతి ఒక్కరికి వచ్చాయి. సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి. సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరుండరు. క్రైస్తవుడిగా నువ్వు ఉన్నా, ఒకవేళ లోకస్తుడిగా ఉన్నా ఖచ్చితంగా వస్తాయి. అయితే దేవుని బిడ్డగా ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. సమస్యలు అందరికీ వస్తాయి. ఎవ్రీబడి విల్ గెట్, ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు అన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేకపోతే మనం ఎవరం కూడా మనుషులమే కాదు. ఏలియా అంతటి వాడు, అవును కదా. ఏలియా చూడండి, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా ఆకాశం నుండి దేన్ని దించాడు? అగ్నిని దించాడు. 19వ వచనంలో ఏలియా అగ్నిని దించి 850 మంది ప్రవక్తలను ఓచుకోత కోసేసాడు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. అషేరా ప్రవక్తలు, బయలు ప్రవక్తలు 850 మందిని చంపేశాడు కత్తి చేత ఏలియా. 19వ అధ్యాయంలో రానంది, నువ్వు ఆ ప్రవక్తల్లో ఎట్టా మా వాళ్ళని చంపావో వాళ్ళల్లో ఒక్కడిగా రేపు ఇదే టయానికి నిన్నేను చంపుతానని. ఏలియా ఏమనాలి? చెప్పండి. ఏలియా మంచి పవర్ మీద ఉన్నాడు కదా, పౌరుషంగా ఉన్నాడు కదా. ఏలియా ఏమనాలి? ఏంటే నువ్వు చంపేది అనాలి. అంటే ఒక పని అయిపోయేది. అన్నాడా? ఇంకేమనొచ్చు? ఇంకేమైనా అనొచ్చు. నేను రోషము కలిగి నేను ఒక్కడే నిలబడ్డా, నువ్వా నేనా? ఇంకా అనాలి, 850 మందిని చంపినని నువ్వు లెక్క, ఈసారి రా నువ్వు నీ భర్తని ఓచుకోతావు అన్నాడా? చూడండి ఏం చేశాడు. పారిపోయి వెళ్ళి చెట్టు కింద కూర్చొని అంటాడు, ప్రభువా ఇంత మటుకు చాలు, నేను చచ్చిపోతాను. చూసారా, అంటే మనకి సమస్య వస్తే మొట్టమొదటి గుర్తొచ్చేది ఏంటి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏలియా భయపడడానికి అవకాశం ఏమైనా ఉందా? ఒక్కోసారి మనం కూడా, అంటే మనం ఎంత బలహీనమో చూడండి. ఈ సమయంలో బాగా బలంగా ఉంటాం, ఈ సమయమందు గట్టిగా ఉంటాం, ఈ సమయమందు చాలా మనం స్థిరమైన పునాది మీద కట్టబడిన వాళ్ళు. ఏమో తెలియదు, మళ్ళీ ఒక సమస్య రాగానే మనం ఊడి అసలు జారిపోతాం, నీరు గారిపోతాం, గుండె బరువు ఎక్కిపోద్ది. లేదు, సమస్యలు ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏలియాకి ఇంకా 10 సంవత్సరాల సేవ మిగిలింది. అంటే 10 సంవత్సరాలకు ముందే ఏలియా ఏమవ్వాలనుకుంటున్నాడు? చచ్చిపోవాలనుకుంటున్నాడు. మనం కూడా చాలాసార్లు అట్టే అనుకుంటాం. ఏలియా పైగా ఒక్కడే దిక్కుమాలిన సాగు చచ్చిపోతాను అనుకుంటున్నాడు. ప్రభువా ఇంత మటుకు చాలు, నేను ఒక్కడనే నీ కోసం రోషం కలిగిన వాడు ఉన్న దేవుడు అని ఎవడు చెప్పాడు? బయలుకు మొక్కని వారు ఎన్ని వేల మంది ఉన్నారు? 7,000 మంది ఉన్నారు. దేవుడు చెప్పేదాకా తెలియదు. ఇప్పుడు అర్థమైంది. అందుకే ఫుడ్ పెట్టి పడుకోబెట్టాడు చెట్టు కింద, కాపల ఒక దూతను పెట్టాడు. చూసారా దేవుడు ఎంత మంచివాడో. ఏలి అంత టిల్లే, నీకోసం ఫుడ్ ఉంది, తిని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ దూత కాపలా ఉంది. చూడు, ఏలియా దిక్కుమాలిన చావు చచ్చిపోతాను అనుకుంటున్నాడు. దేవుడేమో ఏలియా కొరకు ఏం పంపించాలనుకుంటున్నాడు? ఏలియాని దేవుడు ఎలా తీసుకెళ్ళాడని? అగ్ని. నిజమే కదా, దేవుడేమో అగ్ని రథాలతో తీసుకెళ్లాలనుకుంటే 10 సంవత్సరాలకు ముందే ఏలియా. మనం కూడా చాలాసార్లు సమస్యలు ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. అందుకే కీర్తనకారుడు అంటాడు, శ్రమ దినాన మనం కురింగిపోతే చేతగానవలం అవుతాం. అవును, ఎం ఫర్ మెసేజెస్, సందేశాలు తీసుకొస్తాయి. సందేశం, శ్రమలు మనకి సందేశాలు, మెసేజెస్, సందేశాలు తీసుకొస్తాయి. ఊరికే రావు. ఒక సమస్య ఒక సందేశాన్ని తీసుకొస్తుంది. అవును, కరువు 3.5 సంవత్సరాలు దేవుడు తన సేవకుడైన ఏలియాను పోషించడానికి అన్నాడు, ఏలియా వెళ్ళు, కేరీతు వాగు దగ్గర ఉండవయ్యా, నీకోసం అక్కడ నీరు తాగుతూ ఉండు, నీకోసం ఆహారాన్ని నేను పంపిస్తా. ఎవరు తీసుకొస్తాయి ఆహారం? కాకులు తీసుకొస్తాయి అన్నాడు. ఏలియా వెళ్ళిపోయాడు. దేవుడు చూడండి, సమస్య ఒక కరువు, ఏలియాని డైరెక్ట్ చేస్తున్నాడు దేవుడు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. కేరీతు వాగు అక్కడ 1 సంవత్సరం ఉన్నాడు ఏలియా. అయితే ఉదయం సాయంత్రం కాకులు ఆహారం తీసుకొస్తున్నాయి, ఆ నీరు తాగుతూ ఉన్నాడు. క్రమంగా నీరు ఏమైపోయింది? ఏలియా కలవరపడలా. అమ్మో నీరు ఎండిపోతుంది, నేను ఎట్ట బ్రతకాలనలా.
దేవుని కొరకు ఎదురు చూసి మళ్ళీ దేవుని పిలుపు వచ్చింది. ఏలియా ఇక్కడలే, అయిపోయింది, ఇంక ఇక్కడ నువ్వు పాఠాలు నేర్చుకోవడం అయిపోయింది. ఇక్కడి నుంచి నువ్వు సీదోను సంబంధమైన సారెపత్తికెళ్ళు నిన్ను పోషించడానికి ఎవరిని పెట్టాను? ఎగైన్ ఏలియా మళ్ళీ లేచి అక్కడికి పోయాడు. అంటే సమస్యలు ఒక చోట, ఒక ఇబ్బంది, ఒక మనం ఊహించిన ఒక పరిస్థితి, ఒక కరువు లాంటి పరిస్థితులు, ఒక లేమి స్థితి ఒక చోట వచ్చిందంటే గాడ్ డైరెక్టింగ్ సందేశాలు తీసుకొస్తాయి. దేవుడు చూడండి ఆ కష్టంలో ఏలియాకు ఎలా సందేశాన్ని తీసుకొచ్చాడో. అవును, దేవుడు ఒక అద్భుతమైన ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ స్టాప్ సైన్స్, అంటే ఆగిపోయే గుర్తులు కాదు, దే ఆర్ గైడ్ లైన్స్ అంటాడు. నాట్ స్టాప్ సైన్స్, ఆగిపోవడానికి కాదు, ఆగిపోయే గుర్తులు కాదు, గైడ్ లైన్స్. మన ఇట్టా ఎల్లు, అలా ఎల్లు, ఆ డైరెక్షన్లో వెళ్ళు, దేవుడు అలా తీసుకుపోతాడు. అవును, మెసేజెస్ సందేశాలు తీసుకొస్తాయి. అవును, ప్రాబ్లమ్స్ ఎస్ ఫర్ సాల్వబుల్, పరిష్కరించదగినవి. రైట్ డౌన్, ఆ మాట రాయండి. సమస్యలు సాల్వబుల్, దేవుడు పరిష్కరించలేని ఏ సమస్య లేదు. అందుకే ప్రభువా నా సమస్య ఇది నాయన, నా కష్టం ఇది, నా దుఃఖం ఇది, నా వేదన ఇది ఆయనకు అప్పగించి మనం ఎలా చెప్పాలి? నమ్ముతున్నాను ప్రభా, నాకు అపనమ్మిక లేకుండా సహాయం చేయి ప్రభా, నేను నమ్ముతున్నాను నాయన. అవును, దేవుడు అంటాడు నమ్మువానికి సమస్తమును. అవును, స్త్రీ ధర్మం నిలిచిపోయిన శారా గర్భం తెరవలేదా? తెరిచాడు కదా. అవును కదా. కన్య, ఏ పురుషుని ఎరగని దాన్ని అన్న కన్యకు గర్భం తెరవలేదా? తెరిచారు కదా. అవును కదా. సంఘానికి తల కొరివిగా, తలనొప్పిగా మారిన సౌలుని ఆయన సంఘాలు కట్టే పౌలుగా మార్చలేదు కదా, మార్చాడు కదా. పాపాత్మురాలుగా వెలిపోయబడిన వాడిని పరిశుద్ధులుగా మార్చలేదా? అవును, ప్రభు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన పరిష్కరించలేని సమస్య ఏదన్నా ఉందా? ఒకవేళ తప్పికొన్నావా, ఆయన అంటాడు నేనే జీవజలం. ఆకలిగా ఉన్నావా, నేనే జీవాహారం. సమాధానం లేకుండా ఉన్నావా, నేనే సమాధానం. ఈరోజు రోగంతో ఉన్నావా, ఇదిగో నా దెబ్బలు. దేవుడు చెప్తాడు ప్రతిసారి కూడా. సమస్యలు ఏంటో తెలుసా? నీ అభివృద్ధికి సోపానాలు. సమస్యలు ఎవరైనా ఉంటే సంతోషపడండి, శ్రమలలో కష్టాల్లో అతిశయపడండి. ఎందుకంటే నీకు అవకాశాలు తీసుకొస్తాయి, ఆశీర్వాదాలు తీసుకొస్తాయి, ఉన్నతంగా తీసుకొని వెళ్తాయి.